మళ్ళీ కలుద్దాం. టైం అయిందిరా, అమ్మ చూస్తుంటుంది. బాయ్. ఏయ్, మెలకు వచ్చిందా? కాసేపు పడుకున్నా. ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు వచ్చావు? జోసఫ్ వాళ్ళతో ఉన్నా. శివాజీ గణేషన్ మాదిరి మీ నాన్న కూడా ఇంతే, ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు. అవును, ఎక్కడికైనా పోయేస్తాన్నా కూడా వద్దంటావు. ఇలాగే ఒకరోజు పూర్తిగా పడుకోవాలనుకున్నా ఎన్ని కథలు చెప్తారో నీకు తెలుసు. ఇప్పుడైనా చనిపోయారు. ఇదే కదా చెప్తావు. నువ్వు ఊరుకో, ఇక నుండి అన్నీ నేనే చెప్తాలే. ఇంట్లో ఉండేది మనిద్దరం, ఒక్కొక్కరు ఒక్కోసారి వచ్చి తింటే ఏం బాగుంటుంది? మీ నాన్నలాగే మెల్లగా వచ్చి తింటున్నావు. అమ్మా, నువ్వు నిద్రపోతున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఊరుకున్నా. అబ్బో, నమ్మేసా. చేసేవన్నీ చేస్తూనే ఉన్నావు, మళ్ళీ చదువుతున్నానని చెప్తావు. ఎంత దర్జాగా చెప్తున్నావో, కాళ్ళకు రాకెట్ కట్టినట్టు తిరుగుతావు. బుద్ధిగా కూర్చుని చదువు. మా, నువ్వే చూస్తావుగా, ఇంకా 6 నెలలు. ఆ తర్వాత నేను డిగ్రీ హోల్డర్. నా రేంజే వేరు. నిన్ను ఎలా చూసుకుంటానో చూడు. రేయ్, పనుల వల్ల రాలేకపోయా. మొన్న వారం వాయిదా కట్టలేదు. లబో దిబో అని ఒకటే గోల. డబ్బులు లేవు, వచ్చే వారం మొత్తం కడతామని చెప్పు, సరేనా? రేయ్, పోయి చదువుకో లేదా పడుకో. పక్కవాళ్ళతో కలిసి క్యారమ్స్ ఆడు. బస్సు కదులుతుంది, దిగురా. వెళ్ళిపోతుందిరా, దిగు. నేను వస్తా. అంత అవసరం ఏం లేదు, ముందు నువ్వు దిగు. ఎలాగో పో. ఇదే వచ్చింది నీతో. అయ్యా, పోతాలే. బాబు, మెట్ల మీద నిలబడద్దు, లోపలికి రా. ఆ మనిషికి పనేం లేదు. ఏమైందమ్మా? సూపర్వైజరు పని పాట లేకుండా తిరుగుతుంటాడు కదా. ఏదైనా ఏంటి అని అడిగితే 1 నెల జీతం మొత్తం కట్ చేసేస్తున్నాడు. ఎందుకని అడిగితే నువ్వు 10 రోజులే పనికొచ్చావు అంటున్నాడు. పోరా, తిట్టేసి వచ్చేసాను. నిజమా? అలా అన్నాడా? అలాగే అన్నాడు. పనే లేనోడివి నీకెందుకు అయ్యేది రెస్పెక్ట్ అని అన్నాను. ఆ సూపర్వైజర్ మళ్ళీ నా దగ్గరకు వచ్చి 50 మీటర్లు తుడిచినా తొడవలేదని ఇంకా కసుపుసులు ఆడుతున్నాడు.
ఆ సూపర్వైజరు మన ముందే సీన్ అలా చేస్తుంటాడు. మేనేజర్ ముందు మాత్రం అయ్యా బాబు అంటూ తల ఆడిస్తాడు. పార్థివ్, అమ్మా వాడిని ఏమైనా చూసావా? లేదమ్మా. ఎక్కడికి పోయాడు? తిండి కూడా తినలేదు. అవునా, తెలీదమ్మా. ఏంటి సూర్య? అమ్మా, పార్టీ మనకి దెబ్బలు తగిలాయని చెప్తున్నారమ్మా. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి రండమ్మా. దెబ్బలు తగిలాయంట. ఎక్కడా? జీహెచ్లో ఉన్నాడంట. సరే, త్వరగా తాళం వేసిరా, పోదాం. ఏమైందయ్యా? ఇక్కడే అమ్మా, బాగా దెబ్బలు తగిలే అంటున్నారు. దెబ్బలు ఎలా తగిలే? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? తెలీదమ్మా, రండి. ఎటు పోవాలయ్యా? ఇటు. ఈవిడేనా అతని తల్లి? అవును సార్. రండి. ఏంటి సార్? ఏమైంది సార్? సార్, ఏమైంది సార్? ఊరుకో, ఊరుకో. ఇలా రావయ్యా, ఓపెన్ చేసి చూపించు. సార్, ఇది అతను కాదు సార్. సార్ ఇది కాలేజీ పై నుంచి పని కుర్రాడి సార్. మా మీ అబ్బాయి పేరు ముద్దుకృష్ణ? కాదు సార్, పార్థివన్ సార్. నువ్వు కాస్త ఉండమా, నా కొడుకు ఏమైంది సార్? ఉండమా. అమ్మా, ఏమైందో చెప్పండి సార్. ఉండండమ్మా. ఏంట్రా ఇది? ఇదేం కాదులే, రా. సార్ ఎస్ఐ గారు వచ్చారు. సార్, సెప్టిక్ ట్యాంక్ కేసులో కుర్రాడి ఫ్యామిలీ వచ్చారు సార్. చూసారా? లేదు సార్, చిన్న ప్రాబ్లం. కుర్రాడి బాడీ ఐడెంటిఫై చేయకముందే పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు సార్. తాగేసి పడుకున్నావు నువ్వు? సారీ సార్, కాలేజీ కుర్రాడి బాడీ పోస్ట్ మార్టం బదులు ఇంకొక బాడీ పోయింది సార్. డ్యూటీ చేయడానికి వచ్చారా లేక? సారీ సార్, చిన్న కన్ఫ్యూజన్. వాళ్ళ అమ్మ చూడాలి. ఊరికి ఏదేదో మాట్లాడతావేంటి? బాడీని లోపల ఉంచు, ఎవరిని చూడనివ్వద్దు. ఓకే సార్. సెప్టిక్ ట్యాంక్ కేసు సంబంధించి ఫ్యామిలీ వాళ్ళేనా అవును సార్, కన్ఫర్మ్ చేసుకున్నారా? చేశాం సార్. మీ అబ్బాయి పార్థిపన్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తే యాక్సిడెంటల్గా చనిపోయాడు. నా కొడుకు ఆ పని కిందకు పోతాడు సార్. మీకే తెలియాలి, నాకెలా తెలుస్తుంది? వాడు చదువుకుని కుర్రాడు సార్. నిన్న రాత్రి వాడి ఇంట్లో ఉంటే నేను పనికి పోయాను. బాగా విచారించి అడుగుతున్నాం, ఊరికే అడగట్లేదు. మీ ఇల్లు సెమంజరి దగ్గరేగా? అవును సార్. నిన్న రాత్రి అడయారులో ఒక అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడానికి వెళ్ళాడు. ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. అతని వైపు ఎవరు ఉన్నారా? ఆ పిల్లోడు తండ్రి ఉన్నాడా? లేదు సార్, అన్నీ నేనే చూసుకుంటాను. మార్చిలోనే ఉంచాం.
ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక మీకు చెప్తాను, తీసుకెళ్ళండి. మీరు ఒకే ఒక్క సంతకం చేస్తే చాలు, నేను పేపర్ పంపిస్తాను. నా కొడుకు అయ్యుండడు సార్, ఇంకెవరైనా అయి ఉంటారు. ఏమా మళ్ళీ మళ్ళీ చెప్పాలా? మీ అబ్బాయినమ్మా. వాడెందుకు సార్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తాడు? వాడు కాలేజ్లో చదువుకుంటున్నాడు సార్. ఓయ్ పక్క తీసుకెళ్ళి అర్థమయ్యేలా చెప్పయ్యా. వదులు, వీళ్ళు చెప్పేదంతా నమ్మాలంటావా? బుద్ధులేదా నీకు? మా అబ్బాయిని చూపించండి సార్, చూపించండి సార్ నా కొడుకుని. వీలు కదమ్మా, పోస్ట్ మార్టం పూర్తయ్యేదాకా ఉండాలి. వెళ్ళండి. ఏమంటారు సార్ మీరు? సెప్టిక్ ట్యాంక్ ఏంటి, పోస్ట్ మార్టం ఏంటి సార్? మా కళ్ళు కప్పుతున్నారా ఏంటి? నా కొడుకుని చూపించండి. మిమ్మల్ని విచారించాలి. డబ్బు కోసం ఆశపడి మీరే కదా పంపించారు. ఎన్నిసార్లు చెప్పాలి? ఓమా అతలు బా, రూల్స్ మాట్లాడుతున్నావు. ఏమంటున్నారు వీళ్ళు? నువ్వైనా చెప్పయ్యా, అసలు ఏమంటున్నారు వీళ్ళు? నిజం చెప్పయ్యా. నశించాలి 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 అన్యాయం నశించాలి ఇవ్వాలి ఇవ్వాలి జీతాలు వెంటనే ఇవ్వాలి కార్మికుల జీతాలు వెంటనే ఇవ్వాలి పేదల కడుపు కొట్టి ఏసీ కార్లలో తిరగడం న్యాయమా న్యాయమా నశించాలి నశించాలి ఇప్పుడేం కొత్త డిమాండ్ ఏంటి సార్ ఏమీ తెలియనట్టు అలా అడుగుతున్నారు? మా వర్కర్లకి ఎవరికి కూడా 3 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. సరే, మీరు రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వండి, లోపలికి వెళ్ళి మాట్లాడి మీటింగ్ అరేంజ్ చేస్తాం. ఎన్నిసార్లు చేయాలి సార్ చర్చలు? ఇలాంటి పోరాటమే ఇంతకు ముందు కూడా చేశాం, అప్పుడు ఇలాగే చెప్పారు, కానీ ఏం జరగలేదే. మేయర్ ఊళ్ళో లేరు, ఆ విషయం మీకు మేయర్ తెలియదా? లేకపోతే కమిషనర్ ఉన్నారు కదా, వెళ్ళి ఆయనకి చెప్పండి. మీరు చెప్పినట్టు నేను చేయలేను. కమిషనర్ని కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతా కుదరదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి. మా ప్రాణాలంటే అలుసా మీకు? మా ఊపిరంటే విలువే లేదా? కార్మిక రాజ్యం వర్ధిల్లాలి, జీతాలు వెంటనే చెల్లించాలి 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 వర్ధిల్లాలి వర్ధిల్లాలి పోరాటం వర్ధిల్లాలి. సార్, ఇందాకే చెప్పాను కదా, పోస్ట్ మార్టం పూర్తయితే చూడడానికి కుదరదని. కంప్లైంట్ ఇవ్వాలి సార్. నువ్వేం పని చేస్తావు? డ్రైవర్ని సార్. మా వాడు అటువంటి పనులకు వెళ్ళడు సార్, ఎవరో బలవంతంగా తీసుకెళ్ళి ఉంటారు. ఎవరు తీసుకెళ్లారు నీకు తెలుసా? తెలియదు సార్. తెలియకుండా కంప్లైంట్ ఎలా వేస్తావా? కొంచెం ఆలోచించు. సార్ అపార్ట్మెంట్ వాళ్ళని విచారిస్తే తెలుస్తుంది కదా సార్. ఏంట్రా ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. అక్కకు ఒక్కడే కొడుకు సార్. కంప్లైంట్ ఇచ్చి ఏం చేసుకుంటారయ్యా? అది ఎందుకు పనికిరాదు. ఇక్కడే ఏదో ఒకటి మాట్లాడుకుని సొమ్ము చేసుకోండి. ఏం మాట్లాడాలో తెలీదా? సార్ ఆ సొమ్ములు ఏం అవసరం లేదు సార్. అవన్నీ రిపోర్ట్లో తెలుస్తలేవయ్యా. ఇప్పుడు ఏంటి సార్ పొజిషన్? పోస్ట్ మార్టం జరుగుతుంది సార్, రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది. ఇంతకీ మీరెంత ఆఫర్ చేస్తారు? సార్ ఇది జస్ట్ ఒక యాక్సిడెంట్ సార్. డెత్ మీ అపార్ట్మెంట్లోనే జరిగింది. రూల్స్ ప్రకారం 10 లక్షలు ఇవ్వాలి, తెలుసుగా? కరెక్టే సార్, కానీ ఆ కాంట్రాక్టరే కదా ప్రైమరీ రెస్పాన్సిబుల్. మోరోవర్ హైకోర్టు ఆర్డర్ ప్రకారం గవర్నమెంటే కాంపన్సేషన్ ఇవ్వాలి, మేం కాదు. వాళ్ళు బాడీ తినని గొడవ చేస్తే ఈ లా పాయింట్లు అన్నీ మాట్లాడలేము. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సార్ వద్దు సార్, ఎఫ్ఐఆర్తో పని లేదు. మీకు ఎలా కావాలో అలాగే చేద్దాం, ఏమంటారు? అంతే కదా? అలాగే చేద్దాం సార్. సార్ మా అపార్ట్మెంట్లో ఉండేవారంతా చాలా రెస్పెక్టబుల్ పీపుల్. పూర్తయ్యేదాకా మమ్మల్ని ఇందులోకి లాక్కండి సార్, ప్లీజ్. మీరు రెస్పెక్టబుల్ పీపులా? 20 ఏళ్ల కుర్రాన్ని తీసుకొచ్చి చంపి పడేశారు. ముందెళ్ళి డబ్బులు రెడీ చేసుకోండి, వెళ్ళండి. అక్క, ఎస్ఐతో మాట్లాడానక్క. వాడెందుకు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడానికి పోతాడు? ఏంటక్క నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా? వాడు ఎలా వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో తెలియదు. వెళ్ళాడు, చనిపోయాడు.
ఆ దేవుడు ఎందుకు తీసుకుపోయాడు? అంతా అయిపోయింది, చెప్పడానికి ఇంకేం లేదు. నీ ఫోన్ ఇవ్వక్క. నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు. ఎవరికి? భారతి. ఎందుకు మాటి మాటికి పార్టీకి ఫోన్ చేద్దాం? నమస్కారం సార్. ఏమయ్యా, ఆ పక్కనంతా బాగా శుభ్రం చేసావా? పొద్దున్నే చేశాను సార్. మరోసారి డెటాల్ వేసి బాగా కడుగు. అలాగే సార్. ఆ. ఏంటి సార్, ఏమైంది? అంతా పనికిరాని పనే. ముందు శుభ్రంగా స్నానం చేయాలి. ఈ సాయంత్రం 5 గంటలకు అసోసియేషన్ మీటింగ్. నేను అందరిళ్ళకి తిరిగి చెప్పాలంటే కుదరదు. అందరికీ నువ్వే ఇన్ఫార్మ్ చేసే. ఓకే? ఓకే సార్, గ్రూప్లో మెసేజ్ పెట్టేస్తాను. నేను అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు 25,000 ఇస్తా ఉంటున్నారు. నేను 30,000 ఇమ్మని చెప్పాను. నువ్వు వెళ్ళి ఆవిడతో సంతకం చేయించుకురా. ఏం జరిగిందో తెలియకుండా ఎలా సార్ సంతకం అడిగేది? ఆల్కహాల్ తీసుకున్నాడని రిపోర్ట్లో రాసింది. ఒక నిమిషం. సరే మనం పోరాడే తీరాలి. చెప్పు సూర్య. అన్నా, పార్థి చనిపోయాడన్నా. ఎప్పుడు? పొద్దునన్నా. ఎక్కడ? అది అడియార్ అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్లో పడి చనిపోయాడని చెప్తున్నారన్నా. హెడ్, అతనితో పోయి సంతకం పెట్టించుకునిరా. ఇదిగో. వద్దు సార్. అక్క, ఇందులో ఒక సంతకం చేయక్క. మిగతావి నేను చూసుకుంటాను. చెప్పండి సార్. ఓయ్, బాడీని వాళ్ళ చేతికి ఇవ్వద్దు. అంబులెన్స్ లెక్కించి చిన్నగా శ్మశానాన్ని తీసుకెళ్ళిపోండి. అర్థమైందా? సరే సార్. ఎక్కడ జరిగింది? ఎవరు తీసుకొచ్చారు? తెలీదన్నా. ఎంత అడిగి నేను చెప్పట్లేదు. కంప్లైంట్ ఇచ్చారా? ఏదన్నా అడిగితే తాగే చనిపోయారంటున్నారన్నా. అమౌంట్ గురించి ఏమైనా చెప్పారా? 30,000 ఇన్స్పెక్టర్ అంటున్నారన్నా. సంతకం పెట్టారా? పెట్టించాం. సంతకం ఎందుకు పెట్టారా? డెత్ సర్టిఫికేట్ ఇచ్చారా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే దేనికి ఒప్పుకోకూడదు. మరి సంతకం పెట్టేశాంగా. సంతకం పెడితే అప్పుడు నాకేం చేద్దామన్నా వేరే దారే తెలియలేదన్నా. నమస్తే సార్. సెప్టిక్ ట్యాంక్ డెత్ విషయం మాట్లాడాలి. చెప్పండి. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సార్. అపార్ట్మెంట్ సెక్రటరీ మీద పైన ఆఫీసర్లు అందరి మీద. ఆల్రెడీ మాట్లాడాను కదా, 5 గంటలకు బాడీ వస్తుంది, తీసుకెళ్ళండి. సార్, చనిపోయింది 20 ఏళ్ల కుర్రాడు సార్. అది కూడా ఒక అపార్ట్మెంట్ సెప్టిక్ ట్యాంక్లో. చట్ట ప్రకారం పని చేయకపోతే బాడీ కూడా తీసుకువెళ్ళాం. ఏంటి ఆ నిమిషానికి కూడా మాట్లాడుతున్నారు? నేనే మాటలు మార్చాను సార్. అన్నిటికీ ఒప్పుకునే కదా సంతకం పెట్టారు. ఎందుకు సార్ అలా అంటున్నారు? చట్ట ప్రకారమే అంతా జరగాలి. బాడీ తీసుకెళ్ళిపోతాను ఉత్తినే సంతకం పెట్టారు. మరి సంతకం పెడితే ఎఫ్ఐఆర్ వద్దని చెప్పినట్ట?
ఏంటిది? చట్ట ప్రకారం బాడీ ఇవ్వరా మీరు? ఏంటి మీ ప్రాబ్లం? తప్పకోండి. లేపండి లేపండి అయ్యో, లేపండి నీతోనే మాట్లాడేది. లేపండి. అరే రండి, రండి, రండి. ఇటువైపు మళ్ళీ అడిగేది. మెల్లగా ఎక్కడ తీసుకెళ్తున్నారు? తీసుకెళ్దాం. ఎవరి మాట వినేది లేదు. చెప్పండి చెప్పండి. ఇటు తిప్పు. మెల్లగా మెల్లగా తిప్పు. మెల్లగా మెల్లగా. రండి రండి అందరు రండి. ఇటువైపు రండి. అందరు రండి. రండి రండి అందరు రండి. నశించాలి నశించాలి పోలీసుల దౌర్జన్యం నశించాలి. తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలి. జరిగే తీరాలి. నశించాలి నశించాలి పోలీసుల జులుం నశించాలి. శిక్షించాలి శిక్షించాలి ఆగండి, ఆగండి. ఆపండి అయ్యా, ఆపండి. శిక్షించాలి. ఎందుకు ఆగుతున్నారు? పోలీసుల జులుం నశించాలి. దారులను శిక్షించాలి. చెప్తుంది అర్థం కావట్లేదు మీకు? ఏంటయ్యా ఏం చెప్తావు చెప్పు. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని అయిపోయాక ఎందుకు గొడవ చేస్తున్నారు? ఏం చేసావు చెప్పు. వాడిని తీసుకెళ్ళండి. ఎక్కడికి తీసుకుపోండి ముందు. తీసుకెళ్ళేది? పోవయ్యా. ఉండొద్దు. వెళ్ళండి. అందరు కూర్చోండి. నశించాలి నశించాలి పోలీసుల జులుం నశించాలి. కుట్రదారులను వెంటనే శిక్షించాలి. ఖైదు చేయి, ఖైదు చేయి. కుట్రదారులను ఖైదు చేయి. తొలగిపోవాలి తొలగిపోవాలి. కుట్రదారులు తొలగిపోవాలి. జరగాలి జరగాలి. బాధితులకు న్యాయం జరగాలి. ఇక్కడ మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు. చాలా మంది ఉన్నారు సార్. చెప్పండి అయ్యా. ఎఫ్ఐఆర్ గురించే కదా, అది చేద్దామని చెప్పండి, చూద్దాం. సరే సార్. డబ్బొద్దు డబ్బొద్దు. ప్రాణాలకు వెలకట్టలేరు. డబ్బొద్దు డబ్బొద్దు. ప్రాణాలను వెలకట్టలేరు. లోకువ కాదు లోకువ కాదు. మా ప్రాణాలంటే లోకువ కాదు. ఒక నిమిషం వినండి. నా మాట వినండి. ఏంటి? ఇప్పుడే ఇన్స్పెక్టర్తో మాట్లాడు. ఆయన చూసుకుంటానన్నాడు. వెళ్ళండి అయ్యా, నేను చూసుకుంటాను. కంప్లైంట్ రాసి ఉండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. అసోసియేషన్ మీటింగ్ ఉంది మేడం. మీరు వాట్సాప్ గ్రూప్లో లేరు కదా, అందుకే సెక్రటరీ సార్ చెప్పమన్నారు. పర్వాలేదే, నాకు కూడా చెప్తున్నారు. ఏం మీటింగ్? సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసి కుర్రాడు పోయాడు, దాని గురించి. సరే మీరు వెళ్ళండి, నేను వస్తా. న్యాయంగా మనం ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన పని లేదు. గవర్నమెంటే కాంపెన్సేషన్ ఇవ్వాలి. అయినా అది మనం అనుకునేంత ఈజీ అయిన పని అయితే కాదు. ఆన్ ద అదర్ హ్యాండ్ మనల్ని ఏదో రకంగా ఇరికించి డబ్బులు గుంజటం వాళ్ళకి హల్వా తినంత ఈజీ. అవును, మరి మన దగ్గర కోర్టులు ఉన్నాయి సార్. ఎఫ్ఐఆర్లో మన పేరు కూడా ఉంది, అది మర్చిపోకండి. అందువల్ల సేఫ్టీ కోసం కొంత అమౌంట్ రెడీ చేసి పెట్టుకుంటే మంచిది. ఎఫ్ఐఆర్కు ముందే ఇదంతా సరి చూసుకోలేదా? ఏమ్మా, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు? హాస్పిటల్ పోలీస్ అని బయటికి రాకుండా లోపల దూరి పడుకుంది ఎవరు? ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నావమ్మా? సార్ మీరే కదా సెక్రటరీ. సార్, ఐఎమ్ డూయింగ్ ఏ బ్లడీ థ్యాంక్లెస్ జాబ్ సార్. ఒక పోలీస్ ఆయన అడిగాడు, మీరంతా రెస్పెక్టబుల్ పీపులేనా అని, తెలుసా? హలో హలో హలో, ప్లీజ్ లిజన్. వాళ్ళు కేసు పెట్టింది సార్ మీదే కాదు, మన అందరి మీదను. దాని ఎఫెక్ట్ మన అందరూ ఫేస్ చేయాల్సిందే. నాకు అదంతా తెలీదు. ఐ కాంట్ స్పేర్ మనీ. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్స్. సార్, నాకు కుదరదని ఎలా మాట్లాడితే ఎలా? వి ఆల్ హ్యావ్ టు బీ టుగెదర్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఇంకో మాట, దయచేసి ఎవరు మీడియా వాళ్ళతో మాట్లాడకండి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. మనం ఒక యాగం చేద్దాం సార్. ఎందుకంటే ఇక్కడ ఒక కీడు జరిగింది కదా. ఎందుకు మీరంతా సైలెంట్గా ఉన్నారు? చెప్పండి, ఇది మనందరికీ మంచిది. చనిపోయిన ఆ అబ్బాయి ఆత్మ కూడా శాంతిస్తుంది. ఫ్యాంటాస్టిక్ ఐడియా సార్. వి షుడ్ డెఫినెట్లీ డూ దట్. నా ఇంటి తలుపుకి అతికిచ్చిందెవరు? ఏయ్, ఏ మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నావు? ఇందుకోసం నేను సెపరేట్ గా అసోసియేషన్ మీటింగ్ పెట్టాలా? లేదు లేదు, వదిలేసేయండి. రేపటికల్లా నాకు అది ఎవరు చేశారో తెలియాలి. లేకపోతే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా.
ఇంద్రాణి అన్నం తినింద్రాణి, కొంచెమైనా తినింద్రాణి. ఇలా ఎంతసేపు అని బాధపడుతూ కూర్చుంటావు, కొంచెం తిను. ఏడో ఇంద్రాణి. ఊపిరాడక చనిపోవడం ఏంట్రా పార్టీ? ఎవరు తీసుకెళ్లారో వాళ్ళని కనిపెట్టగలిగావా? మరెందుకురా ఈ మాటలు? ఏ మామా వాళ్ళని పట్టుకుని కొడదామా? పోన్రా, వెళ్ళి మళ్ళీ గొడవ పెట్టుకోండి. మనకి ఏదో ఒకటైతే అప్పుడు ఓకేనా? అన్నా మరి ఇంకేం చేసేది? ప్రతీకారం తీర్చుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదురా. పార్టీలాగా ఇంకొకరు చావకుండా ఉండడానికి ఏం చేయాలో దాని గురించి ఆలోచించండి, లేదా మూసుకొని ఉండండి. ఎట్రండ్రా? ఏ ఏరియా రా మీది? ఇక్కడే సార్, చెమ్మంజేరిలో. ఈ టైంలో ఏం పడరా మీకు? సార్ పోస్టర్ అంటించడానికి వచ్చాం సార్. వెళ్ళండి ఇక్కడ నుండి. సార్ పోస్టర్ మాత్రం అంటించి వెళ్తాం సార్. వెళ్ళమని చెప్తున్నానా? ఏయ్ ఆగండ్రా. ఏం సార్ మీ ఇంట్లో అతికిస్తున్నారా పోస్టర్లో? 10 ఏళ్ల ముందు మేరీ వాళ్ళ కొడుకు 20 ఏళ్ల వయసులో పోయాడు. 10 ఏళ్ల క్రితమే ఆరుముఖం తమ్ముడు 24 ఏళ్లకే పోయాడు. 12 ఏళ్ల క్రితం కూడా చనిపోయాడు. 7 ఏళ్ల ముందు ఆది 30 ఏళ్ల వయసులో పోయాడు. ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ మా వాళ్ళే. అందులో ఒక్కరు కూడా చెడ్డవారు ఎవరు లేరు సార్. మా పిల్లలకి ఏమీ కాకుండా చూసేందుకే ఇక్కడ కూర్చున్నా. మీరేమో పోస్టర్ అంటించకూడదని అంటున్నారు. ఓ పెద్దాయనా, నోరు మూసుకొని గమ్మునుండు. రేయ్ మీరు వెళ్ళండ్రా. వెళ్ళమని చెప్తున్నానా? అదెవరో ఈ సీసీటీవీ ఫుటేజ్లో తెలుస్తుందా? నా మాట విను. అదెవరో నాకు తెలియాలి అని చేతిలో చచ్చాడు వాడు. డోర్ పైన అసహ్యంగా ఏదేదో రాసి అతికిస్తున్నారు. ఏమైంది దానివల్ల? ఉండు చూస్తావుగా. సర్లే వదిలే. ఏదో చెయ్యాలి అనుకుంటావు. ఇదంతా నీ వల్లే కదా. నేనెందుకే వదిలేయాలి? ఎవరింటికి ఎవరిచ్చిపోతే వీళ్ళకేంటంట? ఒక అమ్మాయి ఉంటారు ఉంటే ఏమని చేయొచ్చు అనుకుంటారా? చీర్స్. చీర్స్. ఓ ఇతనే నా ధైర్యవంతుడు. హాయ్. ఆ సార్ ఎప్పుడు నన్నే పిలుస్తుంటాడు, నేనే పోవట్లేదు. ఈరోజు కూడా మార్లీ నన్ను రమ్మన్నారు. ఎవర్రా మ్యార్లీ అంటే? ఆయన పెద్ద సింగర్ అమ్మా, పెద్ద ఆర్టిస్ట్ కూడా. ఆయన నన్ను కూడా వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వమని అడిగారు. కానీ నేనే వద్దు సార్, మా అమ్మని విడిచి ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను, మీరు ఎంత జీతం ఇచ్చినా నేను రానని చెప్పా. ఎవరు నువ్వన్నావా? మా అమ్మని విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేనని? మా నీ మీద ఒట్టు నిజమే చెప్తున్నా. నిజం చెప్పే మొహమేనారా నీది? చెప్పమ్మా. ఎక్కడున్నావు పార్వతి? కార్లో ఉన్నా. ఓ సరే, తర్వాత ఫోన్ చెయ్యి. స్పీకర్ ఆన్ చేసా. పర్వాలేదు మాట్లాడు. సరే సరే, చూడ్డానికి వస్తావుగా. ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్ నుంచి స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నా. ఓ, ఒక మంచి ఇల్లు చూసి డీటెయిల్స్ పంపమన్నానుగా, చూసావా? ఏంటి నువ్వు అసలు ఫోన్ చేయలేదని నీ కొలీగ్ చెప్పాడు. అన్నా అదేం పెద్ద మ్యాటర్ కాదన్నా. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు మాతో ఉంది. వేరే ఎవిడెన్స్ ఏదీ లేదు. కాంప్రమైజ్ చేసేద్దాం, వదిలేయండి.
మా నిద్రపోతున్నావా? మరి అమ్మా ఏంటి ఇంద్రాణి? నిద్ర పట్టట్లేదు. ఈ పార్థివన్ వేసుకున్న బట్టలున్నాయి, ఎవరికన్నా ఇచ్చేద్దామా? తెల్లారాకిద్దాంలే. అవును కదా, చాలా టైం అయింది. నువ్వు పోయి పడుకో. ఉండు కూర్చో, మంచినీళ్ళు తీసుకొస్తా. కూర్చో. ఇదిగో. పార్థివన్ ఇంకా ఇంట్లో నాతోనే ఉన్నట్టు అనిపిస్తోంది. పాతవన్నీ గుర్తొస్తున్నాయి. ఎప్పుడు కూడా వాడు నన్ను బాగా చూసుకుంటా అనేవాడు. ఇంకెప్పుడు ఎవరంటారా నాతో? ఇక్కడే వచ్చి పడుకోమన్నాను, చెబితే విన్నావా? ఇదిగో, నీకెప్పుడు కష్టం వచ్చినా అప్పుడు దీన్ని చదువుకో. ఏడవకు ఇంద్రాణి. ఏయ్, మీ అమ్మాయి పేరు దర్శిని కదా? మీ అక్కతో కంప్లైంట్ వాపస్ తీసుకోమని చెప్పు, లేకపోతే అంతే. వచ్చేసారా? కొంచెం టీ తాగుతారా? ఎందుకు అలా ఉన్నారు? అదే అన్న, హెల్మెట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళ గురించి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం కదా, దానికోసమే వాళ్ళు వచ్చారు. ఇంద్రాణి ఇంటికి వెళ్ళబోయి మీ ఇంటికి వచ్చారు. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. రా ఇంద్రాణి. మీరు ఏం ఆలోచించుకున్నారో చెప్పండి, అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. ఈవిని చూస్తే చాలా బాధేస్తుంది. చాలా కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసు నడిపించలేదు. తోడు మాత్రం ఎవరున్నారు? వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని ఇంతటితో వదిలేయాలి. మీరు కూడా ఆలోచించండి. ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బులేదో బ్యాంక్లో వేసుకుంటే ఇక ఇబ్బంది ఏముంటుంది? అదే నేను చెబుతున్నా. ఇక్కడ ఇంకో విషయం ఉంది. పార్థిపన్ లాంటి చదువుకునే కుర్రాడు ఇలాంటి పని చేయడానికి ఎందుకు వెళ్తాడు? చట్ట ప్రకారం ఇది కుట్ర. ఇంతవరకు ఒక్క కేసు కూడా కోర్టులో నడిచిందే లేదు. ఈ విషయంలో మనం కాస్త కష్టపడి పోరాడితే 10 లక్షలు నష్టపరిహారం వస్తుంది. అంతేకాకుండా ఇందులో ఎవరెవరు కుట్రదారులు ఉన్నారో కోర్టుకు లాగి జైలుకి పంపొచ్చు. ఇదిగో, ఆ కోర్టు వ్యవహారాలు ఏమంత సులభం కాదు. అనుకున్నది జరగకపోతే మనం ఏం చేయగలం? కామ్రేడ్, కోర్టుకు పోతే వారికి నిజంగా శిక్ష పడుతుందంటావా? నా మాట నమ్ము, తప్పకుండా శిక్ష పడుతుంది. ఆ కాంట్రాక్టర్ మనుషులందరూ కేసులో ఇరుక్కుంటారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆ ఇంజనీర్, అతనికి సహకరించిన వాళ్ళందరికీ. బాగా విను. కోర్టుకు వెళ్ళాలి అనుకుంటే నేను చూసుకుంటాను. ఇలాంటి ఒక కేసు గనక కోర్టు వరకు వెళితే ఇంకోసారి ఇలాంటి వారికి ఎలాంటి అన్యాయం జరగదు. బాగా ఆలోచించి చెప్పండి. ఏయ్, నువ్వు అనుకున్నంత ఈజీ కాదేంద్రా. చెప్పేది అర్థం చేసుకో. వయసు మీద పడిపోతుంది కదా, పనులన్నీ మానుకొని కోర్టు చుట్టూ ఎవరు తిరుగుతారు? నా కొడుకుని చంపేశారు. నేను నోరు మూసుకుని కూర్చుని ఉండాలా? డబ్బులు తీసుకుని నేనేం చేసుకోవాలి? వాళ్ళ ఇంటికి పోయి నేను ఊడిగించెయ్యాలా? నేను ఎందుకోసం బతకాలి చెప్పయ్యా? నీ కోపం నాకు అర్థమవుతుంది ఇంద్రా. ఆ వచ్చే పైసలు నీకే కదా. అదే కదా నేను అంటున్నా. ఆ డబ్బులు తీసుకుని నేనేం చేసుకోను?
నా పిల్లాడికి తిరిగి రాడు కదా చదువుకోవడానికి. ఇప్పుడు ఆ చావుకి న్యాయం చేయడానికి డబ్బులు తీసుకోమంటావా నన్ను? కామ్రేడ్, వాళ్ళందరినీ కోర్టుకి ఇచ్చాను. నాకు జరిగిన అన్యాయానికి వాళ్ళందరూ కోర్టుకొచ్చి నాకు బదులు చెప్పి తీరాలి కామ్రేడ్. పార్వతి, ఆ వండలూరు ప్లాన్కి అప్రూవల్ వచ్చింది. మనం అప్రూవల్కి పంపించామా? 10 days బ్యాక్ నేనే పంపించాను. ఓ గ్రేట్. ఎవరిని అడిగి పంపారు? అది కంప్లీట్ అయింది కదా అని పంపించాను. అలాగా. ఆ మెయిల్లో నేను ఏం రాశానో కాస్త చదివి వినిపిస్తారా వివేక్? ఫర్ రివ్యూ. యా, ఇన్ బోల్డ్. అది కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిందో లేదో చెప్పడానికి నువ్వెవరు? పార్వతి, ఇట్ వాస్ బ్రిలియంట్. ఇంతకు ముందు ఇటువంటి ప్లాన్కి ఇలా అప్రూవల్. ఐ డోంట్ కేర్. దిస్ ఇస్ మై డిజైన్ అండ్ యూ కెనాట్ బ్లడీ ప్లే విత్ ఇట్. ఐఎమ్ ఎస్కలేటింగ్ దిస్. చెన్నైలోని అడయార్ అడుకుమాడిలోని సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడానికి వెళ్లిన పార్థివన్ అనే 20 ఏళ్ల యువకుడు అందులోని విషవాయువుల బారిన పడి మరణించాడు. అన్నా, అన్నా, నేను ఇక్కడికి వచ్చింది ఈ కూరాడేనా? చూసి చెప్పండి. ఈ కూరాడే. హలో. హలో, నేను పార్వతి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. పార్థిబన్వి కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి. పార్థిబన్ నెంబర్ సింపుల్ వాట్సాప్ గ్రూప్లో అతని కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మేడం. అది కాదు, అతని నంబర్ నా దగ్గర కూడా ఉంది, కానీ ఫోన్ రీచ్ కావడం లేదు. అతని అడ్రస్ ఉంటే కొంచెం చెప్పండి ప్లీజ్. ఒక 5 minutes మేడం. రిజిస్టర్లో ఉంది, నేను మీకు సెండ్ చేస్తాను. సరే, నేను చూస్తాను. మీరు తప్పుగా అనుకోకండి, మనం బరువు అంతగా మోపకూడదు. మొదట వాటర్ డెన్సిటీ ఎలా ఉందో చూసుకోవాలి, అందుకు సిద్ధం కావాలి. అదే మనకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది. అంటే ఈదట నాకు అంత ఈజీగా రాదు. అది చాలా సింపుల్ మేడం. 1 2 3 బ్రీత్, 1 2 3 బ్రీత్, అంతే. அந்த பாழ போன கடத்தினாலே உன்னுயிரும் மாண்டே மறைந்ததென்ன, பின்னும் இல்ல மண்ணும் இல்ல. நண்பர்கள் அனைவரும் உனக்காக இருக்கிறோம். இப்போ என் மச்சான் இங்க வரணும், அவன் முகத்துல சிரிப்பதான் தரணும்.
పార్థిపన్ ఇల్లుదేనా? ఇంద్రాణి అక్క నీ గురించి ఎవరో వచ్చారు. ఎవరమ్మా? నేను పార్వతి, పార్థిపన్ ఫ్రెండ్. స్విమ్మింగ్ పూల్లో పరిచయం. నాకు పార్తి ఎప్పుడు చెప్పలేదమ్మా. వాడికి చాలా మంది ఫ్రెండ్స్. నాకు అందరూ తెలీదు. కూర్చోమ్మా, కూర్చోమ్మా. మీ అబ్బాయి నన్ను నీటిలో మునిగిపోకుండా కాపాడాడు. ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. కూర్చోమ్మా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఫ్రెండ్కి చివరి సంస్కారం చేస్తున్నాం సార్. ఇదంతా చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? సార్ అది కాదు సార్, తొందరగానే అయిపోతుంది. నువ్వు చెప్పినట్టు అవ్వదులే కానీ వెళ్ళండి ఇక్కడి నుంచి అందరూ. రేయ్ తీరా తీ వెళ్ళండి. ఎందుకు తీయాలి? ఇలాంటి పర్మిషన్ లేకుండా చేయకూడదమ్మా. పర్మిషన్ లేకుండా ఇదంతా చేయకూడదా తెలీదా? తీస్తారు లేదా? ఎవరు మీరు? పార్థిపన్కి ఫ్రెండ్. ఎందుకు అడుగుతున్నారు? ఇక్కడ విషయాలు మీకు తెలియదు. వెళ్ళిపోవాలి మేడం. ఇది క్రిమినల్ యాక్టివిటీస్ జరిగే ఏరియా. ఇక్కడ అంతా మోసగాళ్లే. మీరు ఇక్కడ వెళ్ళండి. ఈ గాలిలో మనం పక్షులై పైకెగురుతున్నాములే, ఎగసింకాలి సాములే. ఏ కొమ్మపై మనం నిలువక ఇక జతకింక అడిగేనులే, విధి ఆడించే జీవులమే. ఇక మనకంటూనే ఓ కోరిక, అవసరమంటూ లేకుండా పోయే. నే అమ్మ ఒడిలో నేను దురించిన ఆమె కంటేనే ఎక్కువ చదివా, నీ పెదవుల్లో చిరునవ్వునై ఈ సమాజంలో వెలుగుతున్నా అదే బాటనే నడిచాను, ఆ గొయ్యిలోనే పడిపోయాను. మరిచిన మరువకే మళ్ళీ మళ్ళీ దొరకదే, అటు ఇటు ఇటు అటు జత ఇంకా ఒకటయ్యేనా, అంగీకారం తలుపే తెరచి ఆమె కైలే వేచుండునా. అప్పుడు ఆ మార్గమును వచ్చిన యేసుక్రీస్తు అక్కడ 2 దినములుగా దుఃఖించుచున్న వారిని చూసి వారి దుఃఖమును ఆపుటకు యేసుక్రీస్తు ఏమి చేయవలనో ఆలోచించాడు. చనిపోయిన వారి కుమారుని తిరిగి బ్రతికించుటకు ఆయన సంకల్పించారు. పరిశుద్ధాత్మకు దివ్య స్తోత్రములు, ప్రభువు మహిమనకు దివ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మకు దివ్య స్తోత్రములు, ప్రభువు మహిమనకు దివ్య స్తోత్రములు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంద్రాణి అమ్మా, ఇంద్రాణి అమ్మా. మీ ఇంటికి వెళ్ళాను. మీరు ఇక్కడ ఉంటారని చెప్పారు. ఈ రోజు నా డ్యూటీ ఇక్కడే. మీరు నడుస్తుండండి. నిన్న పోలీసు వాళ్ళు చేసిన గలాటాలో నిన్ను సరిగ్గా పట్టించుకోలేదమ్మా. నేను అక్కడికి వచ్చింది
పార్థిపన్ గురించి చెప్దామని. మీ అబ్బాయి పడి చనిపోయింది మా అపార్ట్మెంట్లోనే. అమ్మ, మీరు కేసు పెట్టారు కదా, ఆ రోజు పార్థిపన్ మా అపార్ట్మెంట్కి వచ్చిన క్లీన్ చేసిన దానికి సంబంధించిన వీడియో, ఆ వీడియో ఇందులో ఉంది. దీన్ని ఆ యూనియన్ లీడర్కి ఇవ్వండి. ఇది ముఖ్యమైన ఆధారం అవుతుంది. భద్రంగా ఉంచండి. ఇందులో వాడు ఉన్నాడమ్మా. వద్దు. నేను మీకు చేయగలిగిన సాయం నేను మీకు తప్పకుండా చేస్తాను. కోర్టులో కూడా సాక్ష్యం చెప్తాను. ధైర్యంగా ఉండండి. మీరెవరో కానీ ఎంతో సాయం చేస్తున్నారు. మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. రా. కామ్రేడ్, ఎలా ఉన్నావు కామ్రేడ్? రండి కూర్చోండి. కూర్చోమ్మా. ఏంటి మీ విప్లవం అది ఎలా ఉంది? విప్లవం త్వరలో వస్తుంది సార్. మనం అది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు కామ్రేడ్. ఈవిడ పేరు ఇంద్రాణి. అదే అడియార్ అపార్ట్మెంట్ సెప్టిక్ ట్యాంక్ కేసు గురించి మీరు వినే ఉంటారు. అవును. వీళ్ళబ్బాయి కాలేజ్ స్టూడెంట్. ఎఫ్ఐఆర్ కాపీ. ఇప్పటికిప్పుడే ఏమీ చెప్పలేను కామ్రేడ్. ఇదంతా స్టడీ చేసి నేనే పిలుస్తాను. సిబి సార్, ఈ ఎఫ్ఐఆర్ చదివి ఏం చేయొచ్చో చెప్పు. ఓకే సార్. సంఘటన జరిగిన చోట దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ఇది. ఇదెలా తీసుకొచ్చారు? మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉండే ఫ్లాట్ అదే సార్. ఆ అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది. సిబి, ఇది నా ల్యాప్టాప్లో పెట్టు. సబ్ కాంట్రాక్టర్, అపార్ట్మెంట్ సెక్రటరీ అందరూ ఇందులో ఉన్నారు. ఇంట్రెస్టింగ్ ఎవిడెన్స్. సిబి సార్, ఈ కంప్లీట్ డీటెయిల్స్ సెట్ చేసి చెప్పు. సార్. పోయి దిండు దుప్పటి కూడా తెచ్చుకోకపోయావా? ఒంట్లో బాగోలేదు సార్. అయితే లీవ్ పెట్టు. మీరిచ్చే జీతమే సరిపోదు, ఇంకా లీవ్ పెడితే అంతే సంగతి. తెలుసు కదా, వెళ్ళి పని చూడు. ఇంద్రానమ్మ, ఆ డాల్ఫిన్ హోటల్ దగ్గర లోపలికి వెళ్ళి అంత క్లీన్ చేయండి. ఏంటి నేను నిన్న బీచ్కి వెళ్ళావట? ఒకటే జల్సానా? బీచ్కి వెళ్తే జల్సా చేసినట్టా? మురుగన్ చెప్పాడులే నిన్ను బీచ్లో చూశానని. డబ్బులు లేకుండా చూసేది బీచ్ ఒక్కటే కదా, అందుకే వెళ్ళాను. పోయి పని చూడు. ఏదో కట్టుకున్న వాళ్ళ నిన్ను అలా పిలుస్తాడేంటి? పొగరక్క, ఇంతకుముందు ఆడు కూడా ఇదే చేసేవాడు. పెద్దోళ్ళ కాళ్ళు పట్టుకుని సూపర్వైజర్ అయ్యి ఇప్పుడు బోడి పెత్తనం చేస్తున్నాడు. వీడి సంగతి ఏంటో సోత్తా చూడు. ఎవిడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. మీరేం చేస్తుంటారు? ఆర్కిటెక్ట్గా చేస్తాను. నైస్. కామ్రేడ్, ఈ ఎవిడెన్స్ కోర్టులో సబ్మిట్ చేస్తే ఈ కేసుకి పెద్ద యూజ్ అవుతుంది. పోలీసులు కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యారు. ఇప్పుడు ఏం చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయనివ్వడం లేదు. ఇప్పుడు మన కేసుకి సంబంధించి మన స్ట్రాటజీ ఏంటంటే ముందుగా కోర్టుకు వెళ్ళి ప్రివెంటివ్ ఇంజెక్షన్ తీసుకుంటాం. అది గనక వచ్చిందంటే అది వాళ్ళకి పెద్ద ఇబ్బంది అవుతుంది. స్టే ఆర్డర్. దీనివల్ల కాంట్రాక్టర్కి ఏమవుతుంది సార్? అమ్మా, ఎప్పుడైతే వాళ్ళకు ఒక అడ్డంకి వచ్చిందో అప్పుడు మనకు కాస్త పట్టు చిక్కినట్టే అవుతుంది. కొంచెం కష్టమే అనుకో,
అయినా ప్రయత్నించి చూద్దాం. ఈ కాంట్రాక్టర్ పనిచేస్తున్న పక్క వీధిలో గత సంవత్సరంలోనే 15 మంది ప్రాణాలు పోయాయి. ఈ సమీపంలో ఉన్న అడియార్ బిల్డింగ్స్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో కూడా వీరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది యువర్ ఆనర్. అంతేకాదు వాళ్లకున్న అధికార పలుకుబడి వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరిగినా బయటపడలేదు. ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల ఈ కేసు పూర్తయ్యే వరకు కాంట్రాక్టర్ టెండర్ లైసెన్స్ను సస్పెన్షన్లో ఉంచమని మా అభ్యర్థన యువర్ ఆనర్. వీరు చేసిన ఆరోపణలన్నీ నిరూపించబడినందువల్ల కొట్టివేయవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఈ ఉత్తర్వులు జారీ చేస్తే పారిశుద్ధ్యానికి ఆటంకమవుతుంది. మురుగునీటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రజలకు అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపై సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. కేవలం ఒక వ్యక్తి మరణం కోసం దాఖలైన ఈ కేసుని కొట్టేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఈ 15 మంది మరణాలకు కారణమైన ఇదే కాంట్రాక్టర్ మీద కొత్తగా నమోదైన అడియార్ సెప్టిక్ ట్యాంక్ కేసుకు సంబంధించి ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ కాపీ వివరాలు మీ ముందుంచుతున్నాం యువర్ ఆనర్. హలో, చెప్పు కామ్రేడ్. కోర్టులో కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా ఆర్డర్ ఇచ్చారు. అలాగా, ఇప్పుడు ఏం చేయాలి కామ్రేడ్? ఇంకేముంది, కోర్టులో కేసు నడిపించాలి. సరే కామ్రేడ్. మీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇది సాధారణ విషయం కాదు. మీకు ఇంత ధైర్యం ఉందని నేను అనుకోలేదు. ఈ కేసులో గనక మనం విజయం సాధించామంటే ఇక మీదట ఇలాంటి వాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా 1కి 4 సార్లు ఆలోచిస్తాను. ఇక మీదటి నుంచి మన పోరాటం మొదలైందనుకొని నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మొత్తం అధికార గణం అంతా వాళ్ళ వైపే ఉన్నారు. అయినా నువ్వేం కంగారు పడకు. నేను, మన సంఘం అంతా నీతోనే ఉంటాం. ఇతనే సార్ పెద్దిరాజు. కార్మికులకు వెంటనే జీతాలు ఇవ్వాలి. పేదల కడుపులు కొట్టి ఏసీ కార్లో తిరుగుతున్నారు. న్యాయమా న్యాయమా? పాప ఎప్పుడు నీ గురించి అడుగుతూ ఉంటుంది. కొంచెం లేట్ అయినా కూడా పాప బయట నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏం పోలీస్ కేసులో ఏంటో, స్టేషన్లో ఎంతసేపు ఉంచుతారో తెలీదు. ఇవన్నీ మనకెందుకు అని చెప్పాను. కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. అన్నా, రేయ్ సూర్య, రా 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 రా. ఎలా ఉన్నావు సూర్య? బాగున్నా అక్క, మీరు? ఓ సూపర్గా ఉన్నాను. టీ తాగుతావా? వద్దులే, మేము బయటికి వెళ్ళి తాగుతాం. మానవత్వానికి సవాలుగా మారిన ఈ పనికి ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలే ముందుకొస్తున్నాయి. సిబ్బందికి ఇచ్చేది నెలకు 500. ఒకరోజు లీవ్ పెడితే శాలరీ కట్. పని చేయడానికి వెళ్ళిన వారిని కార్లు, బస్సులు గుద్దితే అడిగేవారు ఎవరు ఉండరు. విషవాయువులో బారిన పడి చనిపోతే పట్టించుకునేవాడే లేరు. కార్మికుల హక్కుల గురించి పట్టించుకొని మల్టీనేషనల్ కంపెనీలతో మేము పోరాడాలి. మేము 4 రోజులు లీవ్ పెడితే చెన్నై మహానగరం మునిగిపోతుంది. సెప్టిక్ ట్యాంక్లో దిగి పని చేయడం ప్రమాదం అని తెలిసి కూడా ఇలాంటి పని చేయడానికి ఎందుకు ముందుకొస్తున్నారు? వేరే పనికి వెళ్ళొచ్చు కదా. ఎవరమ్మా ముందుకొస్తున్నారు? ఇలాంటి పనులన్నీ కార్పొరేషన్ వాళ్ళు బాధ్యత వహించి జాగ్రత్తగా చేయించుకోవాలి. అలా కాకుండా ఎవరెవరికో అప్పచెప్పి చేతులు దులుపుకుంటున్నారు. కార్మిక హక్కుల కోసం పోరాడే మీరు కూడా తప్పంతా కార్మికులదే అన్నట్టు ఆరోపిస్తూ విమర్శిస్తున్నారేంటి? గుడ్ క్వశ్చన్. ఎవరు ఆరోపించారు? ఎవరైనా ఇలాంటి పని చేయాలని ఎందుకు అనుకుంటారు? నాకు తెలిసిన పిల్లాడు పోయిన వారం సెప్టిక్ ట్యాంక్లో దిగి చనిపోయాడు. కాలేజీలో చదువుతున్న విద్యార్థి, చిన్న పిల్లాడు. అధిక వడ్డీలకు అప్పులు చేయలేక ఈ పిల్లలు ఇలాంటి పనులకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చేయడానికి ఎన్నో పనులున్నా తెలిసిన పని కదా అని ఈ పిల్లలు ఈ పని చేయడానికి ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని విమర్శించాలి? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇంతకుముందు మీ మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. మీరు పోలీస్ స్టేషన్ నడిపిస్తున్నారా ఇక్కడ? మీరు సరిగ్గా మాట్లాడండి. మీతో పరాచకాలు ఆడే టైం మాకు లేదు. టైం లేకపోతే వెళ్ళిపోండి సార్. నేను ముందే చెప్పాను కదా, ఈవిడతో మాట్లాడి వేస్ట్. హలో, గట్టిగా చెప్పండి, గుసగుసలాపండి. ఈ అపార్ట్మెంట్ రూల్స్ మీరు సరిగ్గా చదవలేదేమో. ఒక్కొక్క రోజు ఒక్కో సమస్య వస్తుంది మీ వల్ల. సో మీరు ఈ అపార్ట్మెంట్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నేను నా సొంత ఇంట్లో ఉంటున్నాను. మీ బెదిరింపులు నా దగ్గర కుదరవు. మీకు నచ్చకపోతే మీరందరూ కాల్ చేసి వెళ్ళిపోండి. ఎంత పొగరో చూడండి. నన్ను మాట్లాడిస్తారా లేక మీరే మాట్లాడతారా? మీరే మాట్లాడండి.
చూడమ్మా నేనేం నాకు చెప్పదలుచుకున్నా తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో అని అందరు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని రేపు రండి, చూద్దాం. ఓ పేతిరాజ్ కామ్రేడ్ గారు ఎక్కడున్న వేది మీదకి రావాలి. పేతిరాజ్ కామ్రేడ్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలని కోరుతున్నా. పేతిరాజ్ కామ్రేడ్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. కామ్రేడ్, పొద్దునుంచి 2 సార్లు కమిషనర్తో మాట్లాడాం. ఆయన అన్ని పోలీస్ స్టేషన్లకు ఫ్యాక్స్ పంపించి సమాచారం ఇచ్చా అన్నారు. 3 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, నమ్మాలి కదా. అబద్ధం చెప్పొద్దు. ఆయనకి ఏదో అయ్యింది, ఏమీ ఇబ్బంది లేదు, అంతా సరిగ్గానే ఉంది అంటే నేను నమ్మేశాను. ఇప్పుడు నాకేం చేయాలో తెలియడం లేదు. నమస్తే కామ్రేడ్. ఎప్పుడు కామ్రేడ్? కామ్రేడ్ ఒక్క నిమిషం. ఏమంటున్నారు? ఎవరు చెప్పారు? ఏ కోర్టు అని చెప్పారా? కామ్రేడ్, ఈ సమాచారం నిజమేనా? అలాగా, సరే కామ్రేడ్. ఇప్పుడు ఎందుకని అతన్ని అరెస్ట్ చేశారు? మరి పద పోయి చూద్దాం. నాకు తెలిసిన శ్రీనివాస్ ఉన్నారు కదా, ఆయన కూడా ఒకసారి ఫోన్ చేసి అడిగి చూడు. అడిగి చూస్తాను. చూడడానికి వీలుంటుందా? లేదు కామ్రేడ్, వెళ్ళి కనుక్కొని చెప్తాను. This is going to be a modern residential project in its truest sense. It will be a chic-looking apartment complex with very futuristic planning. ఇందులో స్వేజ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. స్వేజ్ క్లీనింగ్, స్వేజ్ కలెక్షన్కి రిలేటెడ్గా ఉండే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయవచ్చు. ఎన్ని డిజైన్స్ ఉన్నా వీ విల్ బి ట్రెండ్ సెంటర్స్. ఈజ్ దిస్ న్యూ ట్రెండ్? మురుగునీటి శుభ్రం కోసం ప్రత్యేకంగా చెప్తున్నారు. She is just being ambitious. ఇట్స్ ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ ద డిజైన్ ఇస్ ఫైన్. వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ధనా, బిస్కెట్ ఎవరిచ్చారమ్మా? మదీ మామిచ్చాడు నాన్న. తిన్నావా? తిన్నాను నాన్న. నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు నాన్న? తొందరగానే వస్తానమ్మా. 2 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. ఎవరన్నారు? యూనియన్ ఆఫీస్లో అంటున్నారు. అదేం లేదులే. ఇలా చెప్పే నన్ను మోసం చేస్తున్నావు. ఇదేమన్నా నీకు కొత్త? కంగారు పడద్దు, మన వాళ్ళు ఉన్నారు కదా, చూసుకుంటారు. తిన్నావా? ఇంద్రానేమో వచ్చిందా? బయట ఉంది. నాన్నని చూసావా? చూశాను. మిమ్మల్ని పిలిచారు. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? కల్పన చాలా కంగారు పడుతుంది. ఆవిడ ధైర్యంగానే ఉంటుందమ్మా, ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం బాధపడకు. నువ్వు లాయర్ని కలిసావా? లేదు. లాయర్ని కలవాలి కదమ్మా, కేసు నడవాలిగా.
నన్ను లోపలేసేస్తే కేసు ఆగిపోతుంది అనుకుంటున్నారేమో. వదలకూడదు. మనం ఇప్పుడు పట్టు విడవకూడదు. ఇంతవరకు నువ్వు లాయర్ని ఎందుకు కలవలేదు? ఇప్పుడైనా లాయర్ని కలువు, కేసుని నడిపించు. సరే. సిబి సార్, ఎంతవరకు వచ్చింది? సార్, ఛార్జ్ షీట్ రిజిస్టర్ చేశామని చెప్పారు సార్. అవునా? చాలా ఫాస్ట్గా ఉంది. ఇంకా జడ్జి నారాయణమూర్తి గారు ఈ కేసు చూస్తారన్నారు. నారాయణమూర్తి సంగతి ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఆయన మూడిష్టి మనిషి. ఏం చేద్దామమ్మా? దేనికి సార్? మన కేసు విషయం. నాకు ఫీజు ఇవ్వక్కర్లేదు, కానీ కోర్టు ఫీజులు కట్టాలి కదా. ఈ పాటికే అవి ఏర్పాటు చేసుకుని ఉండాలి కదమ్మా. ఎంత అవుతుందో చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. పెద్దిరాజు కామ్రేడ్ ఉంటే నేను ఇలా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అంతా తనే చూసుకునేవాడు. బహుశా మీకు తెలియదేమో, కోర్టు ఖర్చులు చాలా ఉంటాయి, డబ్బులు చాలా అవసరం అవుతాయి. అంతేకాదు ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళ వైపే ఉన్నాడు. అతను తెచ్చే సాక్ష్యం మీదనే కేసు ఆధారపడి ఉంది. పైగా ఈ కేసు గెలవాలంటే సాక్ష్యం బలంగా ఉండాలి. గెలవకపోయినా పర్వాలేదు సార్. నా కొడుకును బలి తీసుకున్న వాళ్ళు కోర్టుకు వచ్చి తగిన సమాధానం చెప్పాలి సార్. సరే అమ్మా, నేను ఫోన్ చేస్తాను. సరే సార్. మంచిది. ఆకాశం మగుపించలే తల్లిలాగే, ఒక్కొక్క తారి మరి అది నీలాగనే, కన్నీరే మాట్లాడని అది నీలాగనే, ఏమంటూ అడిగేది నాన్నెక్కడ అడుగుతూనే ఉంది. ఓ రోజు ప్రతి చెప్పగలను. మేమందరూ ఉన్నాం కదమ్మా. మరియు ముందు పార్ట్ 1 ఫ్రెండ్స్ ఉన్నారు. త్వరలోనే వదిలేస్తారు. ఇక చులకనలే దాన్ని మించిన నిపుంజం మదిలో జీవించలే. నువ్వు ఆ అపార్ట్మెంట్లో ఉండే అమ్మాయిని కలిసి ఎవిడెన్స్లు విట్నెస్లు ఏమున్నాయో తెలుసుకొని ఆ అమ్మాయితో అన్ని రకాలుగా మాట్లాడి ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేయాలో ఆలోచించు. సార్, ఇండియా మొత్తంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. మనం గెలిచామంటే ఇండియాలోనే ఇదే ఫస్ట్ కేసు అవుతుంది సార్. ఆ సెక్యూరిటీ డైరెక్ట్గా వచ్చి సాక్ష్యం చెప్తే ఈ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంటుందని నా నమ్మకం. ట్రై చేసి కాగితం ఆ గాలిపటమై ఆకాశంలో జోలపాడి ఇక తేలాడలే. ఆ కాగితం పడవై నీటిన మునిగిందింకా మదిలోనా పోరాటమే. అన్ని చోట్ల టాయిలెట్స్ ఉన్నాయి, బట్ మన దగ్గర, అది ఈ 21st సెంచరీలో కూడా కొంతమంది పారిశుద్ధ కార్మికులు చేతులతో శుభ్రం చేస్తున్నారంటే, బట్ గవర్నమెంట్ తలుచుకుంటే అది మార్చగలదు. కానీ అలా చేయరు. అదే ఎందుకు చేయరు? ఏ కారణం వల్ల అని మీరు అనుకుంటున్నారు? కరప్షన్? రాంగ్ ఆన్సర్. మన దగ్గర అంత డబ్బులు లేవా? అలా అని చెప్పలేము. ఇండియా ప్రపంచంలోనే టాప్ 10 ఎకానమీస్లో ఉంది. అయితే రిసోర్సెస్ లేవా? ఎందుకు లేవు? ఇన్ని ఐఐటీలు ఉన్నాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అయితే మరేంటి ప్రాబ్లం? ప్రాపర్ ప్లాన్? ఎగ్జాక్ట్లీ. ఒక సిన్సియర్ కన్విక్షన్తో పనిచేయాలనే బుద్ధి కొంచెం కూడా లేదు. అందుకే ఎవరు ఈ పనికి ముందుకు రావడం లేదు. కాస్ట్, అన్టచబిలిటీ. జస్ట్ ఇమాజిన్ దిస్. ఎవ్రీ సింగిల్ డే we knowingly send people to death because we know for sure that we are not going to clean it. Never, ever. నీ దిశయే ఎటువైపు కన్నీల్లో నీ దారే తపించిపోయే మదియే అయ్యయ్యో అన్నదే దిశ గుపిస్తూ ఉందా కోరిక
చెప్పమ్మా. ఇంతకు ముందు ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉండేవాడు కదా? అవునమ్మా, ఆదిమూలం. అవును, అతను ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడుండేవాడో నీకేమైనా తెలుసా? సరిగ్గా తెలీదమ్మా. ఎందుకని ఆయన గురించి అడుగుతున్నారు? ఏం లేదు, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్లో పడే కుర్రాడు చనిపోయాడు కదా, దాని గురించి అడగాలి. పడపేర్లో ఉండేవాడని విన్నా, కానీ సరిగ్గా తెలీదు. కొంచెం బాగా ఆలోచించి చెప్పక్క, ఎక్కడుంటున్నాడో. అక్కడ రామనాథం గారి తోట ఒకటి ఉండేది, అక్కడ పని చేస్తున్నాడని విన్నట్టు గుర్తు. సరే అక్క. ఆదిమూలం ఉన్నారా? మీరెవరమ్మా? ఇక్కడే పనిచేస్తున్నాడని చెప్పారు. ఇక్కడ లేడే. ఎప్పుడు వస్తాడు? అతను వెళ్ళిపోయాడు, ఇక రాడమ్మా. అతని అడ్రస్ తెలుసా? పంబల్ పంచాయతీ స్కూల్ వెనకాలనమ్మా. కాంట్రాక్టర్ జగదీష్కి అపోనెంట్గా కేసు వాదిస్తున్నారా? అవును. అతను మనకు బాగా కావాల్సిన వాడు తెలుసు కదా, మీకు కూడా పనికొస్తాడు. నేను కొత్తగా చెప్పేదేం లేదు, నలుగురితో కలిసి ముందుకు పోతే మంచిది. అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దన్నా. మీ ఇంట్లో యూజ్ చేస్తున్న బాత్రూముల్ని నువ్వు ఎప్పుడైనా కడిగావన్నా? మన ఇళ్లలో మనం యూజ్ చేసే బాత్రూమ్నే మనం కడగాం, కానీ వాళ్ళు ఊర్లో ఉన్న మురికంతా శుభ్రం చేస్తున్నారు. కన్న పిల్లల్ని, కట్టుకున్న మొగుడిని డ్రైనేజీలకు బలి చేసుకుంటూ ఇంకా అక్కడే జీవిస్తున్నారు. వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం? ప్రభుత్వము మరియు సేవా సంస్థలు చేస్తున్న సేవలు చట్టపరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మన కళ్ళ ముందు ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా మనం దీన్ని తీవ్రంగా పరిగణించకపోతే పరిణామాలు దారుణంగా మారతాయి. తెలుసు. కెన్ యూ మేక్ ఇట్ క్విక్ ప్లీజ్? పార్థివన్ అనే 25 ఏళ్ల యువకుడు ఒక అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి దిగి ఊపిరాడక చనిపోయాడు. అతని చేత చట్టవిరుద్ధంగా పనిచేయించిన కాంట్రాక్టర్, అక్కడ విధులు నిర్వహించే ఏరియా ఇంజనీర్, ఆ పనుల నిర్వహణ బాధ్యత గల చీఫ్ ఇంజనీర్, అక్కడ రోజువారీ పనులు చేయించే కాంట్రాక్టర్ మనుషులు, వీళ్ళందరిపైన ఉన్న నేరారోపణ కేసులో డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ అని రాసి ఉన్నదాన్ని కల్పబుల్ హోమిసైడ్గా మార్చవలసిందిగా మనవి. అందులో సెక్షన్ 1 ప్రకారంగా ఇది శిక్షార్హమైన నేరంగా పరిగణించాలి. అబ్జెక్షన్ సార్. మీ అబ్జెక్షన్ ఏమిటి? సెక్షన్ 1కి కల్పబుల్ హోమ్సైడ్కి ఏమాత్రం సంబంధం లేదు సార్. ఆయన్ని కేసును పూర్తిగా చెప్పనివ్వండి. కూర్చోండి. పోలీసు వారు సమర్పించిన సాక్ష్యాలు పరిశీలించి కేసులో ఒక ప్రధానమైన సాక్షిని విచారించడానికి అనుమతి కోరుతున్నాను. ఇది చాలా తీవ్రమైన నేరంగా భావించి ఛార్జ్షీట్లో 2 మార్పులు చేయాలని కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్. ఏంటి మీ అబ్జెక్షన్? ఇప్పుడు ఛార్జ్షీట్ కొత్తగా యాడ్ చేయడానికి సిఆర్పిసిలో అవకాశం లేదు సార్. అందుకు ప్రొవిజన్ ఉంది. న్యాయవాదికి ఆ అధికారం ఉంది. ఇంకోసారి మళ్ళీ సిఆర్పిసిని బాగా చదువుకురండి. ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడే ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలి కదా సార్. అప్పుడు ఈ ఎవిడెన్స్ దొరకలేదు సార్. ఇప్పుడు మాత్రం ఎక్కడి నుండి వచ్చింది? అలాంటప్పుడు కోర్టు సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? సార్, అవన్నీ సేకరించడానికి కొంత సమయం పట్టింది, అందుకనే. ఏమి ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? పోయిన వారికి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికెట్ ఉందా? ఉంది సార్. సరే, కల్పబుల్ హోమిసైడ్ అని అంటున్నారు కదా, దానికి ఆధారం ఉందా? ఉంది సార్. ఆ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే సమయంలో ఏరియా ఇంజనీర్, కాంట్రాక్టర్, అపార్ట్మెంట్ సెక్రటరీ అందరూ అక్కడే ఉన్నారు సార్. అతను పార్టీ పనితో ఏం మాట్లాడాడో తెలీదు. అయితే పార్టీ పని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుండగా అప్పుడు కాంట్రాక్టర్ ఏదో చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. సెక్రటరీ సెక్యూరిటీతో ఏదో చెబుతూ మీ అబ్జెక్షన్ ఏమిటి? ప్రాసిక్యూషన్లో డబ్బింగ్ చెప్తున్నారు, ఇది మీరు అడ్మిట్ చేయకూడదు. ఇదంతా అడ్మిసిబుల్. ఇక డబ్బింగ్ చెప్పిన సంగతి ట్రయల్లో ప్రూవ్ చేయండి. ఇది క్రైమ్ కాలం ఆర్టికల్ లాగా ఉంది. ఏదో డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ అంటే అజాగ్రత్త వల్ల సంభవించిన మరణం కాదు. ఈ కారణంగా లోపల విషవాయువులు ఉంటాయని తెలిసి కూడా ఆ పని చేయించారు కాబట్టి ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే వీరు ఆ యువకుని మరణానికి కారణం కాదు అనేది వీరి వాదన. సంబంధిత చట్టంలో 304 2వ సెక్షన్ ప్రకారం సవరణలకు అనుమతి ఇవ్వడమైనది.
తిన్నావా అమ్మా? లేదు. ఇప్పుడు బాగా తింటేనే తర్వాత కూడా బలంగా ఉంటారు. మీరు మాత్రం తిన్నారా ఏంటి? నాకు తెలుసు, కోర్టుకు వచ్చేటప్పుడు టీ కూడా తాగలేదు. నేనేదో ఫోర్స్ చేశా కాబట్టి ఆ టీ తాగారు. ఏమైందమ్మా? ఏం లేదు, అప్పుడప్పుడు ఇలా అవుతుంది. అయ్యయ్యో, డాక్టర్ దగ్గరికి పోలేదా? వెళ్ళాను. యాంగ్జైటీ, అదిగా ఆలోచించడం నాకు అలవాటు. నాకు కూడా ఈ మధ్యన ఇలాగే అవుతుంది. నాతో ఎవరో మాట్లాడుతున్నట్టుంది. ఏమంటున్నావమ్మా? అవును, పార్థివన్ మాట్లాడుతున్నట్టే ఉంది. ఊపిరాడదు. అది నిజం కాదు. అవన్నీ ఆలోచించకుండా మీరు బాగా రెస్ట్ తీసుకోండి. వాడు నా పక్కనే ఉన్నట్టు నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నట్టు నా కళ్ళ ముందు కదలాడుతుంది. మీరు ఎంతకాలంగా ప్రాక్టీస్ చేస్తున్నారు? 10 సంవత్సరాల నుండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరే ఇచ్చారు కదా? అవును. పోస్ట్ మార్టం మీరే స్వయంగా చేశారా? అవును. కొత్తగా వచ్చిన ఒక డాక్టర్ రోజుకి ఎన్ని పోస్ట్ మార్టమ్స్ చేయగలడు? ప్రభుత్వ లెక్కల ప్రకారం సంవత్సరానికి 300 చేయాలి. డెత్ డ్యూ టు డ్రౌనింగ్ అని మెన్షన్ చేశారు కదా? కరెక్ట్. కొంచెం వివరంగా చెప్పగలరా? మృతుని శరీరం బాగా పాడైపోయింది. అతను ఆ మురుగునీటిలోకి దిగి ఆ పని చేస్తున్నప్పుడు ఊపిరి తీసుకోలేక పైకి రాలేక లోపలే ఉండిపోయాడు. ఎందువల్ల అతను పైకి రాలేకపోయాడు? లోపలికి దిగిన తర్వాత అతని శరీరంలోని మోటార్ ఫంక్షన్స్ ఆగిపోయాయి. మెదడు నుండి సంకేతాలు అందక కాళ్ళు చేతులు పనిచేయలేదు. ఆపదను గుర్తించేలోగా తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఈ ఘటన జరిగింది. పార్థివ నోట్లో ఆ సమయంలో ఎంత ఆల్కహాల్ ఉంది? లీగల్లీ పర్మిషబుల్ లిమిట్ ఫర్ డ్రైవింగ్ అయితే 30 mg per 100 ml ఆఫ్ బ్లడ్. కానీ ఈ మృతుని శరీరంలో 80 mg for 100 ml ఉంది. పార్థిపన్ శరీరంలోని ఏ భాగం నుంచి బ్లడ్ శాంపిల్స్ తీశారో కొంచెం చెప్తారా? స్టమక్ నుండి. ఇతర శరీర భాగాల నుంచి రక్తం సేకరించలేదా? లేదు. ఎందుకో చెప్పగలరా? అదేమక్కర్లేదు, స్టమక్ శాంపిల్ సరిపోతుంది. అంటే ఇతర శరీర భాగాల్లో ఆల్కహాల్ ఉంది అనడానికి మీ దగ్గర డేటా లేదు, అవునా? అవును. బ్లడ్ శాంపిల్ ఉందా? లేదు. ఎందుకు స్టోర్ చేసి పెట్టుకోలేదు? చట్ట ప్రకారం చేయాలి కదా? ఈ హాస్పిటల్లో ఆ అవకాశం లేదు. ఏడాదికి 600 పోస్ట్ మార్టంలు చేయాల్సి ఉంటుంది. ఇంత పని ఉన్నందువల్ల అది సాధ్యం కాదు. అంటే టెస్ట్ చేసిన వెంటనే డిస్పోజ్ చేసేస్తారు? అవును. ఇది డాక్టర్స్ పనివేళల్ని అధికారికంగా నిర్దేశించే అటెండెన్స్ రిజిస్టర్ కాపీ. పోస్ట్ మార్టం జరుగుతున్న టైంలో ఈ డాక్టర్ హాస్పిటల్కే రాలేదు. హాస్పిటల్కే వెళ్ళని డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా తయారు చేశారో చెప్తారా? లేదు సార్, అటెండెన్స్ రిజిస్టర్లో పొరపాటు జరుగుండొచ్చు. అంటే మీ హాస్పిటల్ నిర్వహణలోనే ఏవో పొరపాట్లున్నాయని మీ ఉద్దేశమా? తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే ఎటువంటి శిక్ష పడుతుందో తెలుసా మీకు? ఈ కోర్టు హాల్లోనే మీ డాక్టర్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు. చేయమంటారా? వద్దు సార్. మీరు వెళ్ళొచ్చు. డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పార్థిబన్ మద్యం సేవించి ఉన్నాడనే దానికి వారి దగ్గర ఎలాంటి శాంపిల్స్ లేవు. బియాండ్ డౌట్ ప్రూవ్ చేయడానికి వీరు ఎటువంటి టెస్ట్ కూడా చేయలేదు. అందువల్ల పార్థిబన్ మద్యం సేవించి సెప్టిక్ ట్యాంక్లో దిగాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు సార్. ఆ బిల్డింగ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారమ్మా, నువ్వు సరిగ్గా చూడట్లేదని. సరిగ్గా చూడు. శుభ్రం చేసే వస్తున్నాను సార్.
ఎన్నిసార్లు చేసినా కూడా మళ్ళీ వేస్తున్నారు. అన్యాయం చేస్తున్నారు సార్. అన్యాయం చేస్తున్నారా? నువ్వు కేసు పెట్టావు కదా, పోయి కంప్లైంట్ ఇయ్యి పో. ఈరోజు ఒక రాలేదు, ఆ పని కూడా నువ్వే చెయ్యి. ఒక గంటలో వచ్చి చెక్ చేస్తాను, సరేనా? ఏం చేస్తున్నావు ఇక్కడ? చెత్తెత్తుకున్నావా? మొత్తం అంతే, త్వరగా ఎత్తు. What have you done, Parvati? ఏమైంది? ఏంటిది? ఏమైంది? Truly speak, these guys are bombing me with phone calls. Their clients are even ready to sue them. What do I tell them? Tell them it's a sewage treatment facility. పిచ్చేమన్నా పట్టిందా నీకు? ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదేదో కడుతుంటారు. అప్పుడప్పుడు వాళ్ళ వేస్ట్కు వాళ్ళే కాస్త స్పెండ్ చేస్తే జెన్యూన్ అండ్ మోడర్న్ థింకింగ్ కదా అనుకున్నా. లుక్, నువ్వేమైనా అనుకో, అది నీ ప్రాబ్లం. ఇది మాత్రం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ బిల్డింగ్. ఓకే, నైస్. సో బిల్డింగ్ వాళ్ళదే, డబ్బులు వాళ్ళవే, కానీ వాళ్ళు వేసే చెత్త మాత్రం జనాలదా? ప్రపంచంలో ఇంకెవరు వేస్ట్ ప్రొడ్యూస్ చేయడం లేదన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. హేమా, దిస్ ఇస్ ద వే You బిగ్గర్ know, why am I even having these pointless arguments with you? You fired. యూ నీడ్ మీ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. లోపల ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. మీకు ఎవరు కావాలి మేడం? నువ్వెవరు? కొత్త సెక్యూరిటీ. ఇది నా కార్ పార్కింగ్, అది సెక్రటరీ కార్. తీయమని చెప్పు. ఆయన వచ్చి కార్ తీయమని చెప్పవయ్యా. ఆయన సాయంత్రమే కుటుంబంతో బయటికి వెళ్ళాడమ్మా. మేడం ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉన్నావు? నాన్సీ ప్లీజ్ యా, నాకేం కాలేదు. పిచ్చి కోపంతో ఉన్నా. ఆఫీస్లో ఒక రకమైన గొడవ, ఇంటికొస్తే వీళ్ళు ఇంకో రకం. ఆఫీస్లో ఏమైంది? పార్టీ పని సెప్టిక్ ట్యాంక్లో దిగేటప్పుడు మీరు అక్కడే ఉన్నారా? ఉన్నాను సార్. మరెందుకు మీరు ఆపలేదు? నేను వద్దనే చెప్పాను సార్, కానీ ఆ మురళి 10 నిమిషాల్లో పని అయిపోతుందని చెప్పి ఆ కుర్రాన్ని లోపల దిగమని చెప్పాడు సార్. నేను ఆపడానికి ఎంతో ప్రయత్నించాను. అంటే మీరు ఆపడానికి ట్రై చేశాను అంటారు? అవును సార్. ఎంత పెద్ద మనసు సార్ మీది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. శివప్రకాశం, స్టిక్ టు ది కేస్. సరే సార్. బ్లాక్ అయిన డ్రైనేజ్ క్లియర్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తుంటారు? ఇట్ డిపెండ్ సార్. లారీ అయితే 1000 పైనే అవుతుంది సార్. ఇలా మాన్యువల్గా అయితే ఒక 500 నుంచి 600 అవుతుంది సార్. వాళ్ళు అడిగినంత సొమ్ము మీరు ఇస్తుంటారా? ఇస్తాను సార్, బట్ సమ్ టైమ్స్ చాలా అన్ఫైర్గా డిమాండ్ చేస్తుంటారు. డ్రైనేజీలో మనిషి దిగు బాగు చేయటం నేరం అని మీకు తెలీదా? తెలుసు సార్. అది తెలిసి కూడా డబ్బులో కక్కుర్తిపడి లారీ వద్దని చెప్పారా? అబ్జెక్షన్ సార్. యూ కంటిన్యూ. చెప్పండి, ఈసారి లారీ ఎందుకు రాలేదు? అది నాకు తెలియదు సార్, కాంట్రాక్టర్ని అడగాలి. మీ అసోసియేషన్లో అడుగుతారు కదా, ఎవరైనా రాకపోతే ఎందుకు రాలేదు ఏంటి అని. అడిగాను సార్, అయినా వాళ్ళందరికీ రియాలిటీ ఏంటో తెలుసు సార్. ఏ రియాలిటీ? అదే సార్, కరప్షన్ అనే రియాలిటీ. ఓ, ఏదో ఒక వంకతో మనుషులని మురుగునీటి కాలువలో దిగమని పిలుచుకు రావటం అదేనా? అబ్జెక్షన్ సార్. శివప్రకాశం, ప్లీజ్ డోంట్ ట్రై టు కన్ఫ్యూజ్ పీపుల్. సారీ సార్, తర్వాత ప్రశ్న అడుగుతాను. పార్టీ పని లోపలికి వెళ్ళినా ఎంతసేపటికి మీకు డౌట్ వచ్చింది? లోపలికి దిగి పని మొదలుపెట్టాక కొంతసేపటికి ఎటువంటి శబ్దం రాలేదు. చాలాసార్లు పిలిచాను, ఏ రెస్పాన్సు లేదు. కాంట్రాక్టర్ మురళి ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళి మళ్ళీ రాలేదు. నాకేం చేయాలో తెలియలేదు సార్.
అంబులెన్స్కి ఎప్పుడు కాల్ చేశారు? సార్ ఆ కుర్రాన్ని బయటికి తీసిన తర్వాత అన్కాన్షియస్లో ఉన్నాడనిపించి అంబులెన్స్కి ఫోన్ చేశాను. బయటికి ఎలా తీశారు? అపార్ట్మెంట్ సెక్యూరిటీ హెల్ప్ చేశాడు. అతనే వాలంటీర్గా వచ్చాడా? లేదు సార్, నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చి హెల్ప్ చేశాడు. ఫైర్ సర్వీస్కి ఎందుకు ఫోన్ చేయలేదు? అది కాంట్రాక్టర్ వస్తాడేమోనని వెయిట్ చేశాను. లోపలికి దిగిన మనిషే రాలేదు, ఇక ఎక్కడికి వెళ్ళాడో తెలియని మనిషి ఎలా వస్తాడనుకున్నారు? లేదు సార్, అది అలాంటి టైంలో నాకేం చేయాలో తెలియలేదు. ఏ మీరు దిగలేపారా? పరిస్థితిని బట్టి చూస్తే మురుగునీటి నిర్వహణ సరిగ్గా లేదు. ఆ బాధ్యత చూడాల్సిన ఈయన పార్థిపన్ మరణానికి కారణమైనందున 304 సెక్షన్ 2 ప్రకారం పార్థిపన్తో బలవంతంగా చేతులతో పారిశుద్ధ్య పని చేయించినందుకు గాను మున్సిపల్ కార్మిక హక్కుల చట్ట ప్రకారం నేరస్తుడని తెలియజేసుకుంటున్నాను. ఫర్దర్ హీరింగ్ 26వ తారీఖుకి వాయిదా వేస్తున్నాం. అమ్మా, ఈ నగరానికి ఎక్కడి నుంచో పని కోసం వస్తాను. ఎక్కడికి పోవాలో ఎవ్వరికీ తెలియదు, ఎంత దూరం పోవాలో కూడా తెలియదు. తప్పిపోతే ఏం చేయాలో తెలియదు. నాకు చాలా బాధగా ఉందమ్మా. ఆ అపార్ట్మెంట్లో ఎంతకాలం నుండి పనిచేస్తున్నారు? 5 సంవత్సరాల నుండి సార్. ఎందుకని మరి ఇప్పుడు మానేశారు? నేను మానేలేదు, వాళ్ళే మానిపించేశారు సార్. అది నాకు తెలియదు సార్. యువర్ ఆనర్, ఇది అసంబద్ధమైన ప్రశ్న. దానికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. కూర్చోండి. శివప్రకాశం, నెక్స్ట్ కూర్చొని అడగండి. అడికడేని ఏరియా నుండి సఫాయి కుర్రాడు పనికొచ్చాడా? అవును సార్, 2-3 నెలలకు ఒకసారి ఇలాగే జరుగుతుంటుంది సార్. ఎందుకు? ఎక్కువ చెత్త పేరుకుపోతుంటుంది సార్. కొన్నిసార్లు ఈ చెత్తని మురుక్కాల్లో వేస్తారు. క్రితంసారి క్లీనింగ్కి ఎవరు వచ్చారు? పక్కనే ఒక ప్లంబర్ ఉండేవాడు, అతను పిలుచుకొని వస్తాడు సార్. 1 ఏడాది ముందు అతను పోయాడు. దాని తర్వాత మెట్రో వాటర్కి చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు? ఫోన్ చేశాం సార్, ఎవరూ ఎత్తలేదు. అప్పటికే దుర్వాసన వచ్చింది. ఒకరోజు రాత్రి వచ్చారు సార్. ఎవరు వచ్చారు? 20 ఏళ్ల కుర్రాడు, అతనితో మరో 2 మనుషులు. మధ్యలో వాళ్ళు వెళ్ళిపోయారు. సిబి, ఆ ఫోటో ఇవ్వు. ఇతనెవరో మీరు గుర్తుపట్టగలరా? సార్ ఇతనే సార్. చూస్తుంటే మనం ఓడిపోయేలా ఉన్నాం సార్. ఆ కుర్రాడు వచ్చి చూసి నాకు తెలియదన్నాడు. అతను తీసుకొచ్చిన వ్యక్తి ఒత్తిడి చేశాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి సెప్టిక్ ట్యాంక్లో దిగి అక్కడున్న చెత్తంతా తీసి శుభ్రం చేసి డబ్బులు తీసుకొని వెళ్ళమన్నాడు. అందుకు పార్థిపన్ ఏమన్నాడు? నేను చేయను అన్నాడు. కానీ తీసుకువచ్చిన వాడు ఒకేసారి లోపలికి దిగమన్నాడు. దానికి ఎంత సమయం పట్టింది? ఎక్కువ సమయం పట్టలేదు సార్. వాళ్ళు చెప్పినట్టు 2 సార్లు లోపలికి దిగి చాలా చెత్తను తీశాడు. 3వసారి లోపలికి వెళ్ళినప్పుడు బయటికి రాలేదు సార్. మేం గట్టిగా కేకలేసి పిలిచాం, మాకేం చేయాలో అర్థం కాలేదు సార్. బయటికి రాలేదంటే లోపల ఎంతసేపు ఉన్నాడు? 1 అరగంట సార్. పార్థిపన్ ఎవరు బయటికి తీశారు? నేనే తీశాను సార్. నేను అంటే నువ్వే తీసావా? నేనే కిందకి దిగి తీశాను సార్. సెక్రటరీ సార్ చెప్పారు. బయటికి తీసేసరికి అతను స్పృహలో ఉన్నాడా? లేడు సార్. అందుకే అంబులెన్స్కి ఫోన్ చేశారు. మిస్టర్ ఆదిమూలం, మీ వయసు ఎంత? 63 ఏళ్ళు సార్. మీ ఆరోగ్యం బాగానే ఉందా? దేనికైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. మెలాడ్, ఒక పాయింట్ అప్రూవ్ చేయడానికి నేను అడిగాను. దయచేసి అనుమతి ఇవ్వండి. ఓకే, గో హెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ ఒంట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా? షుగర్ ఉంది సార్. కాలు కొంచెం నొప్పిగా ఉంది సార్. దానికి మందులు వాడుతున్నాను సార్. ఒక రోజుకి ఎన్ని మాత్రలు వేసుకుంటారు? రాత్రి 2 మాత్రలు సార్. సరే, మీకు మద్యం అలవాటు ఉందా? కొద్దిగా సార్. కొద్దిగా అంటే నెలకు ఒకసారా? వారానికి 2-3 సార్లు సార్. సరే, సంఘటన జరిగిన రోజు మీరు మద్యం సేవించారా? గుర్తులేదు సార్. బాగా గుర్తు చేసుకొని చెప్పండి. సరిగా గుర్తులేదు సార్. థ్యాంక్ యూ ఆదిమూలం. యువర్ ఆనర్, సంఘటన జరిగిన రోజు మద్యం సేవించాడో లేదో కూడా ఇతనికి జ్ఞాపకం లేదు. కానీ ఈ విషయాలు మాత్రం చాలా డీటెయిల్గా జ్ఞాపకం పెట్టుకొని మరీ చెప్తున్నాడంటే నమ్మశక్యంగా లేదు. పైగా కాలు నొప్పి తగ్గడానికి టాబ్లెట్స్ వాడుతున్న ఇతను మ్యాన్ హోల్లో దిగి ఆ కుర్రాడిని పైకి తీసుకురావడం ఎలా సాధ్యం? అపార్ట్మెంట్లో ఇది తెలిసే అతను చేసే సెక్యూరిటీ డ్యూటీ నుండి తీసివేశారు. ఈ కేసుకి అతనికి ఎటువంటి సంబంధం లేదు. అందుకని ఈ సాక్ష్యం చెల్లదు. కాబట్టి ఇతని సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అసోసియేషన్ సెక్రటరీ రామనాథన్
ఇప్పుడు ఇక్కడ జరిగిన విచారణలో మ్యాన్హోల్ నుండి పార్థిబన్ను బయటికి తీయటానికి సాయం చేసింది సెక్యూరిటీయేనని వాగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు అతని కాలికి టాబ్లెట్స్ వాడుతున్నాడా, మద్యం సేవించాడా లేదా, ఇతనికి జ్ఞాపకం ఉందా లేదా అనేది అంత ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం మ్యాన్హోల్ నుండి పార్థిబన్ను బయటికి తీసినప్పుడు ఇతను సాక్షి అవునా కాదా అని మాత్రమే. ఇదంతా కక్ష సాధింపు చర్యలా ఉంది. అమ్మా సరేందిరా, నేను వస్తా. ఇంటికి వెళ్తున్నారా? నాకు అక్కడ పనుంది, నేను వస్తా. నేను బస్సులో వెళ్తానమ్మా. నేను కూడా బస్సులోనే వస్తా. నీ కార్ ఏమైంది? అది కార్ సర్వీసింగ్కి ఇచ్చా. అయ్యో, బాబు టికెట్ తీసుకోండి. అదిగో అక్కడే ఒకప్పుడు మేము ఉండేది. ఎక్కడ? ఆ పార్క్ ఉంది కదా, అక్కడే పక్కనే ఉంది దేవి టాకీస్. అదిగో చూసావా? మా నాన్న పెద్ద ఎంజీఆర్ అభిమాని. ఆయన సినిమా రిలీజ్ అయితే చాలు ఇంకా ఆగేవాడే కాదు. సినిమా చూసే వరకు అక్కడే ఉండేవాడు. పెళ్ళైన తర్వాత నేను తిరునెల్వేలికి వచ్చేసాను. నేను మా ఆయన సైకిల్ ఎక్కి వచ్చి సినిమా చూసి వెళ్ళేవాడు. నెలకొకసారి బీచ్కి వెళ్ళేవాడు. మరెందుకు అక్కడి నుండి వెళ్ళిపోయారు? నేనెక్కడికి పోలే, మా ఆయన వల్లే అంతా. మొదట ఏదో పోనీలే అనుకున్నాను. దాని తర్వాత ప్రతిరోజు బాగా తాగి రావడం అలవాటు చేసుకున్నాడు. అప్పుడే కదా తెలిసింది ఊరు చూపిస్తానని చెప్పి అక్కడ పడితే అక్కడ తాగి పడుకునేవాడు. ఏంటో కాలం గడిచే కొద్దీ నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఊయలలో లాలీజో నే పాడిన లాలి పాటనే వింటూనే చిట్టి తండ్రి నిదురపోయావా, కన్న పెగునే మసి చేసి నువ్వు కాటికి పోతుంటే ఎలాలి పడాలో చెప్పయ్యా నా తండ్రి, ఎలాలి పడాలి తండ్రి, ఊయలలో లాలీజో నే పాడిన లాలి పాటనే వింటూనే. నువ్వే నా ఫ్లాట్లో ఉండేది, నీ వల్ల ఇదంతా జరిగింది. ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు బాగా తెలుసు. అన్యాయంగా కుర్రాడి ప్రాణం తీసిందే కాక ఇంకా కాంప్రమైజ్ అవ్వాలా? దానికి నేను వంత పాడాలా? మేమా తీసుకొచ్చింది? 500 రూపాయలకి ఆశపడి వాడు చనిపోతే దానికి మేమేం చేస్తాం? 500 రూపాయలకు మీరు ఆశపడ్డారో లేక అతను ఆశపడ్డాడో రేపు కోర్టులో జడ్జి చెప్తారు. అప్పుడు తెలుస్తుంది మీ బండారం అంతా. నువ్వు వాగేదంతా మేము వింటూ ఉండాలంటావా? ఈమె రావడానికి ముందు అంత ప్రశాంతంగా ఉండేది. ఎందుకు వచ్చిన కష్టం? వెంటనే ఖాళీ చేసి నేను ఇక్కడే ఉంటా. నీకేంటి బాధ? అపార్ట్మెంట్ పరు ఆగు, నీ సంగతి చెప్తాను. ఇప్పుడు మాట్లాడండి. ఎవరెవరు ఏం మాట్లాడతారో ఇప్పుడు అన్ని మాట్లాడండి. ఆవిడ దగ్గర నుంచి ఫోన్ లాక్కోండి. అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరుక్కోవాలని సరదా ఉంటే రండి. ఎవరు వస్తారు? రండి, ముందుకు రండి. ఇంకో గంటలో నేనేంటో నీకు చూపిస్తాను. అట్లే మొత్తం ఎన్ని జోన్స్లో మీకు కాంట్రాక్ట్స్ ఉన్నాయి? 10 జోన్లు సార్. ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ కాంట్రాక్ట్ వర్కులు చేస్తున్నారు? సుమారు 7 ఏళ్లుగా చేస్తున్నాం సార్. 7 సంవత్సరాలుగా స్వయంగా మీరే నడిపిస్తున్నారా? అవును సార్. మీ దగ్గర ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు? డైరెక్ట్గా ఎవరు లేరు సార్. మరి ఎలా పని చేయిస్తారు?
అన్ని చోట్ల సబ్ కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళే పని చేయిస్తారు. ఈ జోన్లో సబ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? మురళి అనే ఒక కాంట్రాక్టర్ సార్. ఈ సబ్ కాంట్రాక్ట్ అతనికే ఎందుకు ఇచ్చారు? చాలామంది ఆఫర్ ఇచ్చారు, బట్ అతను లోయెస్ట్ ప్రైస్ ఇచ్చారు. అతని దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉందా? తెలుసు సార్. అతని దగ్గర ఎన్ని టూల్ కిట్స్ ఉన్నాయి? తెలియదు సార్. అతని ఆఫీస్ ఎక్కడుందో తెలుసా? అది కూడా తెలియదు సార్. మరి అతని దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయని ఎలా చెప్పారు? కొన్ని ఎక్విప్మెంట్స్ నా దగ్గర నుండి తీసుకెళ్తారు సార్. మీ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి? జెట్ రాడ్, సూపర్ సక్కర్ ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. ఇవి కాకుండా ఇంకేమైనా కావాలంటే బయట నుంచి తీసుకొస్తాం సార్. ఇలాంటి పనికి ఎలాంటి ఉపకరణాలు కావాల్సి ఉంటుంది? మాస్క్, గ్లౌజ్, ఫస్ట్ ఎయిడ్, ఇంకా ఎయిర్ సపోర్ట్ సార్. అదేనికి? సెక్యూరిటీ కోసం సార్. వాళ్ళు మ్యాన్ హోల్స్లో దిగి పని చేయటానికి కాదు సార్. మరి అవెందుకు? ఇన్ కేస్ ఊపిరి ఆడకపోతే సపోర్ట్ కోసం సార్. ఊపిరి ఆడకపోతే సపోర్ట్ ఎలా ఇస్తారు? మీ కాంట్రాక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది? ఇంకా 6 మాసాలు ఉంది సార్. అప్పుడు పని ఎలా అవుతుంది మరి? ప్రాసిక్యూటర్ వారిని ఇంటిమిడేట్ చేస్తున్నారు సార్. అదేం లేదు. చెప్పండి. ఇప్పుడు స్టే ఆర్డర్ ఇష్యూ చేశారు సార్. ఏ కారణం వల్ల? తెలుసు కదా. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. సబ్ కాంట్రాక్టర్ ఇప్పుడు ఎక్కడున్నారు? తెలియదు సార్. సంఘటన జరిగిన రోజు నుంచి మిస్సింగ్ సార్. ఎందుకు మీ కాంట్రాక్ట్స్ ఉన్న జోన్స్లోనే గత ఏడాదిలో 15 మంది చనిపోయారు? తెలియదు సార్. అవన్నీ సబ్ కాంట్రాక్ట్ పరిధిలో ఉన్న జోన్స్. ఇలాంటి జోన్స్లో ఉన్న కాంట్రాక్టర్స్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? వార్నింగ్ ఇస్తున్నాం సార్. 15 మంది ప్రాణాలు పోతే మీరు కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. మంచి నిర్వహణ సార్. అన్నెసెసరీ కామెంట్స్. సారీ సార్. మాన్యువల్ స్కావెంజింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ చాప్టర్ 3 సెక్షన్ 7 ప్రకారం మాన్యువల్ స్కావెంజింగ్ తప్పని తెలిసినా కూడా అలాంటి పనులు చేయిస్తున్న మీ కాంట్రాక్ట్స్ నిలిపివేయాలి. సార్ అది కార్మిక సంఘ నిర్వాహకులు చేయాలి సార్. వీరు చేయలేరు. ఓహో, అలా అంటారా? విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఇతను కూడా కారణమయ్యారు. అంతేకాకుండా పార్థిపన్ మరణానికి కూడా కారణమైనందున 304 సెక్షన్ 2 ప్రకారం చేతులతో వ్యర్థాలను తొలగించేలా ప్రోత్సహించినందుకు గాను మాన్యువల్ స్కావెంజింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ చాప్టర్ 3 సెక్షన్ 7 ప్రకారం కార్మిక హక్కుల చట్ట ప్రకారం నేరం చేసినట్టు నిరూపితమైంది సార్. ఏంటి సార్ మర్చిపోయారా? మేం చేయాల్సిన పని మీరు చేస్తున్నారు, ఇక మేం దేనికి? ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే బాగానే ఉండేది. సరే, కేసు ముగిసే వరకు అక్కడే ఉన్నాను. వెయిట్ ఫర్ మై కాల్. ఇది ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏంటి మేడం, పని మానేసి కాలు చెప్పుకొని కూర్చున్నావు? లేదు సార్. చెయ్యలేకపోతే పోయి ఇంట్లో కూర్చో. ఎందుకు వచ్చావు? లీవ్ పెట్టాలనున్నా పెట్టలేక, చెత్త ఓడవలేక చస్తున్నాను సార్ నేను. ఇంట్లో కూర్చొని నెలలో ఒక రోజు జీతం ఇస్తారని చెప్తారు కదా, ఆ రోజు వచ్చి సంతకం పెట్టి జీతం తీసుకెళ్తే సరిపోతుంది కదా. పోయి పని చూడు. పోయేటప్పుడు ఆ టవర్ బ్లాక్ దగ్గర తుడిచేసిపో. వాచ్మెన్కి చెప్పాను. ఎందుకు సార్ ఎక్స్ట్రా పనులన్నీ చెప్తున్నారు? చేయడానికి అక్కడ ఇంకెవరు లేరా? అందరిళ్ళకి పోయి అక్కడ చెత్తంతా నేనే ఎత్తాలా? ఓ మేడం ఎక్స్ట్రా పనులు చేయదంట. 3 రోజులు అటెండెన్స్ తీసేస్తా. అటెండెన్స్ తగ్గితే జీతం రాదని తెలుసు కదా. అది తెలియకుండానే ఇంతకాలం పనిచేస్తున్నా మరి. నెలలో సగం రోజులు పనికే రారు. వచ్చిన కాలు నొప్పి ఏళ్ళు నొప్పి అని చెప్పి పని చేయకుండా కూర్చుంటారు. డబ్బులు కావాలంటే ఖాళీగా కూర్చుంటే వస్తాయా? ఎవరు సార్ ఖాళీగా కూర్చునేది? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నోరుంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? ఇంతకు మించి ఒక మాట మాట్లాడావంటే ఈ సంగతి ఏంటో తెలుస్తా. పోయి పని చూసుకో. పోమ్మా. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఏం మాట్లాడుతావు? చెప్పు చెప్పు. రేయ్, ఏరియారా మీది? ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ చెమ్మని సార్. ఏ సార్ మాట్లాడరా? చెప్తున్నాను కదా. ఏంట్రా చెప్పేది? దిగు దిగు దిగు. బండి పక్కకు పెట్టు. ఏ నువ్వు కూడా రా. బండి పేపర్లు తీసుకునిరా. నమస్తే సార్. నేను సూర్య లాయర్. అతను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? ఈ ఏరియాలో బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి సార్, విచారణ చేయాలి. బైక్ తీసుకొని పోవడం మీరు చూసారా? ఎవిడెన్స్ ఏదైనా చూపించగలరా? అదే చెప్పాను కదా, విచారణ జరుగుతోందని. అదే రాత్రంతా బాగా కొట్టి పొద్దున్నే ఇతనే దొంగ అని చెప్పించడానికా? తేడాగా మాట్లాడద్దు సార్, వీళ్ళ మీద అనుమానంగా ఉంది.
పోయిన వారం 4 బైకులు దొంగతనం జరిగాయి. అక్కడున్న కెమెరాల్లో వీళ్ళు అనుమానంగా తిరుగుతూ కనిపించారు. వాళ్ళ ఏరియాలో కెమెరా ఉంటే మాత్రం ఇంకెవరు తిరగకూడదా? మీ ఏరియాలోనే ఉంది, మీరెలా తిరుగుతున్నారు? ఏమా, నోరు అదుపులో పెట్టుకో. మీరు చేయి చేసుకోవచ్చు, నేను నోరు చేసుకోకూడదా? ఏమైంది? ఏం లేదు. చెప్పమ్మా. ఏం చెప్పాలమ్మా? ఏం లేదు. నీ కష్టమేంటో చెప్పకుండా ఎలా తెలుస్తుంది? నాకేం ఇబ్బంది లేదని చెప్తున్నా కదమ్మా. చెప్పు పార్వతి. ఇందుకనే నేను ఇక్కడికి రాను. ఏదో ఒకటి పట్టుకొని అడుగుతూనే ఉంటావు. నువ్వు కూడా మీ నాన్నలాగా చేయకు. ఇప్పుడు దేనికి నాన్న ప్రస్తావన? ఎప్పుడు చూడు నాన్న పేరు ఎత్తకపోతే నీకు నిద్ర పట్టదు. నాకంటూ ఒక అక్కుండుంటే నన్నిలా ఒంటరిగా వదిలేదు కాదు. నేనా నిన్ను ఒంటరిగా వదిలేసింది? చెప్పు. ఇక్కడికొచ్చి ఒంటరిగా ఉండాలని నాకేమైనా ఇష్టం అనుకుంటున్నావా? నాతో పాటు కూడా ఉండాలమ్మా. ఇంతకు ముందులో ఒంటరిగా వదలకూడదు. అవన్నీ ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? నువ్వు కూడా అక్కడికి వచ్చి నాతో పాటు. నేను కూడా నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, వేరే ఇల్లు చూడు, వచ్చి ఉంటాను అని. ఎందుకమ్మా ఇంకో ఇల్లు చూడడం? ఇంత జరిగా కూడా నువ్వు అక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నావు? వాళ్ళకి భయపడి ఎందుకమ్మా? మనం ఇల్లు ఖాళీ చేయాలి. నాన్న జ్ఞాపకాలు ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఆ ఇల్లు వదిలిపెట్టి నేను రాను. అది మనిల్లు కాదమ్మా, మీ నాన్న ఇల్లు. నీతో ఇదే చిక్కు. ఎందుకమ్మా చైల్డిష్గా ఆలోచిస్తావు? చైల్డిష్గా ఉన్నానా? నా మొత్తం కుటుంబాన్ని వదిలిపెట్టి మీ నాన్న కోసం వచ్చేసాను. ఆయనంత ప్రేమించానే నేను. మళ్ళీ మొదటికి రాకమ్మా ప్లీజ్. నీకేం తెలుసు? ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎలా ఉండేదాన్నో ముందు నువ్వు తెలుసుకో. యూ హ్యావ్ టు రూయిన్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, ఇస్ ఇట్? నాన్న నిన్ను ఇష్టపడకూడదు అంతేగా? ఐ హేట్ యు మా. చూడు, లోకంలో జరిగేదంతా మనకు నచ్చినట్టు ఉండదు, మనకు నచ్చినట్టు అస్సలు జరగదు. నేనక్కడికొచ్చి నీతో ఉండకుండా ఉంటే నువ్వు ఇల్లు ఖాళీ చేస్తావనుకున్నాను. అదొక నరకం పార్వతి. ఇప్పుడు వాళ్ళు నీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు? మీ నాన్నగారు ఉన్నప్పుడు నాతో కూడా అలాగే చేశారు. దానికి కారణం క్యాస్టే, కేవలం అది మాత్రమే. మీ నాన్న మంచివారే, నేను ఆయన్ని తప్పుపట్టడం లేదు. కానీ ఆయనకి నా ప్రాబ్లం కొంచెం కూడా అర్థం కాలేదు. ఆయన ఒక్కసారి కూడా వాళ్ళతో గొడవ పడలేదు, తెలుసా? ఏరియా ఇంజనీర్ అక్కడ ఎందుకుంటున్నారు? సార్, ఆయన అక్కడంతా సూపర్వైజ్ చేయాలి, అందుకే అక్కడున్నారు. షోకాస్ నోటీస్ ఇచ్చాం, ఆయన ఆన్సర్ చెప్పలేదు. ఏరియా ఇంజనీర్కు పై అధికారి అయ్యండి కూడా మీకు ఈ విషయాలు తెలీదా? లేదు, నేనే అన్ని పర్సనల్గా సూపర్వైజ్ చేయాలంటే కుదరదు. ఐఎమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద హోల్ సిటీ. మీ పోస్ట్ పేరేంటి? చీఫ్ ఇంజనీర్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. మీకు నిర్ణయించబడిన విధులేంటి? ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ ద ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సిటీస్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ సిస్టమ్. మ్యాన్హోల్ స్కావెంజింగ్లో దిగి పనిచేయటం నేరం అని మీకు తెలుసా? తెలుసు. పోయిన సంవత్సరం ఒక చెన్నైలోనే మురుగునీటి కాలువల్లో మ్యాన్హోల్స్లో శుభ్రం చేయడానికి దిగిన 15 మంది చనిపోయారు. అవన్నీ మా కాంట్రాక్ట్లో ఉండే జోన్స్. మరి ఆ కాంట్రాక్టర్స్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఆ కాంట్రాక్ట్లో ఉండే జోన్స్లో జరిగిన విపత్కర సంఘటనలకు వారి పనితీరు మాత్రమే కారణం అనడానికి ఎలాంటి ప్రూఫ్ లేదు. థర్డ్ పార్టీస్ కూడా పనిచేస్తున్నారు. మాన్యువల్ స్కావెంజింగ్ కంట్రోల్ చేయడానికి మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు? సర్వే చేయిస్తాం, అన్ని ఏరియాలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ఈ నెలలో నా కంట్రోల్లో ఉండే జోన్స్లో మొత్తం మ్యాన్హోల్ స్కావెంజింగ్ మూసేశారు. మురుగునీటి కాలువలో, సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజీల్లో సరైన భద్రత లేకుండా శుభ్రం చేస్తున్న వారి నిర్వాహకం మీకు తెలుసా? ఎస్, వారిని తొలగించాము. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో మీరు ఎలా తెలుసుకుంటున్నారు? వీక్లీ స్పాట్ విజిట్కి వెళ్తాం. ఒకవేళ కాంట్రాక్ట్ పరిధిలో ఉన్నట్లయితే చూసి వారి పనితీరు, భద్రత చెక్ చేసి ఒప్పందం ఫైనలైజ్ చేస్తాం. మరి అలాంటప్పుడు ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నాకు తెలీదు. మీరే కదా అందుకు బాధ్యులు. కాదు, ఈ పనికి సంబంధించిన వారందరూ బాధ్యులే. ఇంతమంది చనిపోయారు అంటే మీ భద్రతా ప్రమాణాలు సరిగా లేవనే కదా అర్థం. సార్, మీరు చెప్పేవన్నీ సంభవం కాదు. అంతకుముందు పారిశుద్ధ కార్మికులందరూ లోపలికి దిగి పనిచేసేవారు, విషవాయువులు పీల్చి చనిపోయారు. ఇందులో మా సిబ్బంది పనితీరుని తప్పు పట్టడానికి ఏముంది సార్? వాళ్ళు మురుగు పని ప్రమాదం అని తెలిసి కూడా ఎందుకు చేస్తారు? ఆ విషయం నాకు తెలియదు సార్. మీరు దాని మీద ఎప్పుడు విచారణ చేపట్టలేదా?
లేదు. ఏ? అలాంటి పని చేయమని నేను చెప్పలేను. అవసరాన్ని బట్టి ఇచ్చే డబ్బుల కోసం ఎంతమంది కార్మికులు జాగ్రత్తలు తీసుకోకుండా డ్రైనేజీలోకి దిగి పనిచేస్తున్నారు. డబ్బుల కోసం ఆశపడి మీరందరూ మురుగునీటిలో దిగకూడదని మీరు చెప్పాలి, చెప్పలేదు కదా? సాధారణంగా అలా జరగదు. మీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న సెప్టిక్ ట్యాంకులు, మురుగునీటి కాలువలు, డ్రైనేజ్ క్లీనింగ్ పనిని మిషన్స్తో శుభ్రం చేయటం సాధ్యమేనా? లేదు, అన్ని చోట్ల కుదరదు. మాన్యువల్గా కూడా చేయాల్సి మరి ఉంటుంది. అలా ఎలా చేయించగలుగుతారు? తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ శుభ్రం చేయమని చెప్పాను. ఇంతకు ముందే చెప్పారు కదా మీ అధికార పరిధిలో ఉన్న జోన్స్లో మాన్యువల్ స్కావెంజింగే చేయటం లేదని. ఇప్పుడు మాట ఎందుకు మారుస్తున్నారు? సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా పారిశుద్ధ కార్మికులు చేత్తో వ్యర్థ పదార్థాలు తొలగించడం మ్యాన్హోల్ స్కావెంజింగ్ అని చట్టం చెబుతుంది. లోపలికి దిగకూడదని చెప్పలేదు. అది సాధ్యం కూడా కాదు. అలా అయితే అన్ని పనులు యంత్రాలతో చేయటం కుదరదని మీరు ఒప్పుకుంటారా? అవును. మార్పు ఎందుకు రావటం లేదు? అందుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. అది లేకపోవటం ఎవరి బాధ్యత? అది నా రెస్పాన్సిబిలిటీ కాదు సార్. సిడావ్, అదెవరి బాధ్యత? అది నా ఒక్కడి బాధ్యత మాత్రమే కాదు సార్. హెల్త్ డిపార్ట్మెంట్, సెంట్రల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్, CMDA, కార్పొరేషన్ ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నేను ఒక్కడిని ఏమీ చేయలేను. ఇది సరైన సమాధానం కాదు సార్. 200 ఏళ్లకి పూర్వం ప్రజలు ఇంగ్లాండ్ నుండి అమెరికాకి వలసపోతున్న సమయం. అప్పుడు ఎక్కువగా పోకరాట ఆడుతుండేవారు. అదేంటంటే పేకాట లాంటిది. అందులో అప్పుడప్పుడు వాగ్వివాదాలు జరుగుతుండేవి. కొన్నిసార్లు కొట్లాటలు కూడా జరుగుతుండేవి. ఒక ప్లేస్లో కూర్చుని నెక్స్ట్ ఎవరాడాలో తేల్చడానికి ఆ ఆటగాడి చేతిలో ఒక పొడవైన పీడి ఉన్న కత్తిని పెట్టేవారు. ఒకవేళ ఆటగాడు ఆడలేను అంటే అలాంటప్పుడు ఏం చేసేవారు అంటే టక్కున ఆ కత్తిని తీసి పక్క ఆటగాడి చేతిలో పెట్టేవారు. అప్పటి నుండి పాసింగ్ ద బక్ అనే ఫ్రేజ్ వాడుకలోకి వచ్చింది. కాలక్రమంలో పదవిలో ఉన్న అధికారులంతా తమ మీద వచ్చిన అభియోగాలు, ఆరోపణల నుండి తప్పించుకోవడానికి ఈ ఫ్రేజ్ను ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కేసులో అదే జరుగుతోంది. ఈచ్ వన్ ఈజ్ ట్రయింగ్ టు పాస్ ఆన్ ది బక్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్. నగరం మొత్తంలో ఎంత నీరు వినియోగం అవుతోందో, మురుగు నీరు ఎంత బయటకు పోతోందో తెలిసిన పెద్ద ప్రభుత్వ అధికారి ఈయన. సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజీల్లో, మురుగునీటి కాలువల్లో ఎంతమంది చనిపోయారో అది వీరి నిర్లక్ష్యం మరియు పొరపాటు వల్లే అనడానికి ఆధారం పార్థిబన్ మరణం. ఇది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది కాదు సార్. ఒక పక్క విస్తరిస్తున్న నగరంలో ప్రజా అవసరాల కోసం ఏర్పడిన మురుగునీటి కాలువలు ఇన్ని ఉండేవి కావు. ఇంకో పక్క మురుగునీటి కాలువలు సుమారు 20-30 సంవత్సరాల నుండి, ఇంకా చెప్పాలంటే 50 సంవత్సరాలకు ముందు నుంచి ఉన్నవి కూడా ఉన్నాయి. 30 సంవత్సరాల ముందు ఈ నగర జనాభా ఎంత, ఇప్పుడు ఉన్న మహానగర జనాభా ఎంత అని పోల్చి చూస్తే 100 మంది నివసించే చోట ఇప్పుడు 500 మంది నివసిస్తున్నారు. మురుగునీటి కాలువలు మాత్రం పాతవే ఉన్నాయి, ప్రజావసరానికి తగినట్టుగా లేవు. తుప్పు పట్టిపోయిన పైపుల్లో పగుళ్లు ఏర్పడతాయి, కొన్ని చోట్ల పగిలిపోతాయి. అవి పగిలిన చోట రోడ్లపై ప్రవహిస్తూ ఉంటాయి. సరైన యంత్రాంగం లేక రిపేర్ చేయడానికి ఎవరూ రారు. అది మాత్రమే కాదు, వ్యర్థ పదార్థాలు పోయే మురుగు కాలువల్లో నీరు, వర్షాకాలంలో పొంగి ప్రవహించే వరద నీరు, రివర్స్ ఫ్లో వల్ల ఈ రెండు కలిసిపోతాయి. ఇలా జరగటం వల్ల చెత్తతో నిండిన నీటి ఒత్తిడికి వర్షాకాలంలో సరిపడా మెయింటెనెన్స్ చేయటం లేదు. ఇవి నివారించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఇదంతా పర్యవేక్షణ చేయవలసిన ప్రభుత్వ అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల పారిశుధ్య కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే పార్థిబన్ మరణించాడు. భవిష్యత్తులో పార్థిబన్ మరణానికి కారణమైనటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నివారించడానికి, పారిశుధ్య కార్మికుల ప్రాణాలు రక్షించడానికి సరైన ఒక చట్టాన్ని అమలు చేయాలి. ఆర్గ్యుమెంట్ పూర్తయిందమ్మా. ఇక తీర్పు కోసం ఎదురు చూడాలి. జడ్జి గారు మనకు ఫేవర్గానే ఉన్నట్టున్నారు. వచ్చే 3వ తారీఖు నాడు రండి, చూద్దాం. ఓకే సార్. సరే సార్. సరేనమ్మా. చాలా థ్యాంక్స్ సార్. వెళుస్తానమ్మా, వస్తాను. హే, భలే ఉందే. పనికి పోతున్నావని మనోళ్ళు చెప్పారు. నేనేం చేయాలో చెప్పండి. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని చాలా కష్టపడుతున్నావు అని ఎవరు చెప్పారు? నాకు మీతో పాటే ఉండాలని ఆశ, కానీ మీరు నిద్రపోవడానికి మాత్రమే ఇంటికి వస్తారు. నాతో ఒక టీ తాగడానికి కూడా మీకు టైం లేదు. మీ పిల్ల పేరు? కారుణ్య. తీర్పు 3వ తేదీ వస్తుందన్నారు. జడ్జి గారు కూడా మన వైపే ఉన్నారట. మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి.
న్యాయవాది ఏం చేస్తారో అని భయపడకుండా నమ్మకంగా ఎదురు చూసినందుకు మీకు నా సెల్యూట్. మీరు త్వరగా బయటకు రావాలి కామ్రేడ్. త్వరలోనే వస్తాను. అమ్మా, పిఎఫ్ డబ్బుల కోసం వచ్చాను. అమ్మా, పిఎఫ్ డబ్బుల కోసం వచ్చాను, కొంచెం చూసి చెప్పమ్మా. ఆయన సార్ ఈరోజు సురేష్ సార్ లీవ్లో ఉన్నారు. సార్. కొంచెం ఈ ఫైల్లో సైన్ చేస్తారా? సార్, ఏంటి? పిఎఫ్ డబ్బుల కోసం వచ్చాను సార్. పేరేంటి? ఇంద్రాణి. నంబర్ 782 సార్. ఈ నెంబర్ ఇక్కడ లేదమ్మా. ఎప్పటి నుంచి చేస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఏ జోను? 13 సార్. కార్డులో డబ్బులున్నాయి, డ్రా చేసుకోమని సూపర్వైజర్ చెప్పారు సార్. ఈ నెంబర్ ఇక్కడ లేదమ్మా. సూపర్వైజర్ ఒకసారి కలిసి మీ నెంబర్ కరెక్టో కాదో చెక్ చేసుకుని రండి. ఏంటమ్మా నువ్వు ఇంకా ఇక్కడే నిల్చున్నావు? సరే ఒక పని చేయి, నువ్వు పోయి అకౌంట్ ఆఫీసర్ని కలు, అతను అడిగి పిఎఫ్ నెంబర్ తీసుకురా. ఆ నెంబర్ ఉందో లేదో చెక్ చేసి చూసి చెప్తాను. అర్థమైందా? వెళ్ళు. సరే సార్. మీ సూపర్వైజర్ పేరేంటి? సురేష్ సార్. సురేష్. ఆయన 2 రోజులు లీవ్లో ఉన్నాడు. ఆయన వచ్చాక మీ పని చూద్దాం. ఆయన చెప్పడు సార్, గొడవ జరిగింది. ఏం గొడవ? అదేంటంటే చాలా తప్పుగా మాట్లాడాడు. నేను కోపం వచ్చి కొట్టాను. కొట్టారా? అవును సార్, చాలా తప్పుగా మాట్లాడాడు. అందుకే పనిలోంచి తీసేశాడు సార్. నాకెంత రావాలో పిఎఫ్ నెంబర్ చూసి చెప్పండి సార్. 2 గంటలకు వచ్చి 4వ నెంబర్ రూమ్లో మేడం గారు ఉంటారు, మీరు కలవండి. ఇదిగో మా కార్డు. నమస్తే కామ్రేడ్. నమస్తే. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. సూపర్వైజర్తో ఏదో గొడవను విన్నాను. అవును కామ్రేడ్, కోపంలో చేయి చేసుకున్నాను. ఇక్కడికి వస్తే జీతం లేదు, పిఎఫ్ లేదని అటు ఇటు తిప్పుతున్నారు. అవునా? సరే, నేను విషయం ఏంటో కనుక్కొని చెప్తాను. సరే ఇక్కడే కామ్రేడ్. ఉండండి. ఏమా వర్కర్ నంబరు 782. నో రికార్డ్స్ ఫౌండ్ అని వస్తుంది సార్. ఏంటమ్మా నంబర్ తప్పుగా ఉంది? ఏంటి సార్ ఇది? పొద్దున్న నుంచి ఇక్కడ కాదు అక్కడ అంటూ తిప్పుతూనే ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి నేను ఈ కార్డు మీద జీతం తీసుకుంటున్నాను సార్. డబ్బు తీసుకోకుండా నేను ఇక్కడి నుంచి పోను సార్. ఏంటమ్మా ఒకటే సతాయిస్తున్నావు? ఎంతమంది చూడలేదు నీలాంటి వాళ్ళని? పో బయటికి. ఈ రోజు జీతం తీసుకోకుండా నేను ఇక్కడి నుంచి పోను సార్. ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? పో బయటికి. ఏంటి సార్? ఎందుకు సార్ మమ్మల్ని దొంగలు అంటున్నారు? 10 సంవత్సరాల నుంచి ఇదే కార్డు మీద జీతం తీసుకుంటున్నాను సార్. ఓయ్ గణేష్, నేను బయటికి తీసుకెళ్ళు. ఏమ్మా చెప్తే వినపడదా? పద ఎక్కడ నుండి, పద బయటికి పద. వదలయ్యా, వదలవయ్యా. ఏమ్మా గొడవ పెడుతున్నావు? మమ్మల్ని చూస్తే దద్దమల్లా ఉన్నావా? ఓయ్ ఈమెను బయటికి పంపించకుండా ఏం చేస్తున్నావా? ఏంటి సార్? ఏంటి సార్ మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నట్టు చెప్తున్నారే? ఎప్పుడైనా ఈ చెత్త బండిని తోసుకెళ్లారు మీరు? చెత్త ఊడుస్తుంటే ఎప్పుడైనా చేతికి గాజు కోసుకుందా మీకు? ఊరిలో ఉన్న చెత్తంతా శుభ్రం చేయడానికి మా జీవితం ఆయుష్ తాకట్టు పెట్టామయ్యా. మమ్మల్ని చూసి నువ్వు దొంగలని ఎలా అంటున్నావయ్యా? ఈ రోజు డబ్బు తీసుకోకుండా నేను ఇక్కడి నుంచి పోను, కదలను. ఏం చేసుకుంటారో చేసుకోండి. మా గురించి అన్ని మాట్లాడారా మీరు? మా డబ్బులు ఇచ్చే వరకు
వదలండి ఇక్కడి నుంచి. చెప్తే వినపడలేదా? చైతి, ఏమ్మా? పొద్దున్న నుండి నేను రౌడీవా? చూస్తున్నాను. పోలీసులు ఏంటి పిలవమంటావా? అన్యాయం? ఎంతో కష్టపడి పనిచేస్తుంటే మా డబ్బులు మాయం చేస్తారా? నేను ఇక్కడే కూర్చుంటాను. ఏం చేస్తారో ఇక్కడి నుంచి లేవండి. అందరు రండి. న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదిలేదే లేదు. చెల్లించాలి 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 మా డబ్బులు చెల్లించాలి. లేవు, వినపడట్లా చెప్తున్నా. లేవు, మా లేవు బియ్యం ఇక్కడ నుండి. డబ్బులు చెల్లించాలి. ఇవ్వమ్మా. ఇక్కడి నుంచి. లేవండి. లేవండి, మీకే చెప్పేది. డబ్బులు అడుగుతుంటే లేవంటున్నారు కామ్రేడ్. ఇలా మమ్మల్ని ఎంతకాలం అని తిప్పిస్తారు? రే ఇదంతా కాదు కానీ పోలీసులకు ఫోన్ చేయి. చేయి చూద్దాం. నశించాలి నశించాలి అధికారులు నశించాలి, మారాలి, అధికారుల తీరు మారాలి. భయపడం అధికారుల బెదిరింపులకు భయపడం. నశించాలి, నశించాలి, మారాలి, అధికారుల తీరు మారాలి. భయపడం భయపడం అధికారుల బెదిరింపులకు భయపడం. నేను చాలా కష్టపడి సంపాదించుకున్నానమ్మా. నా పన్నెండు కష్టాన్ని దోచుకుంటున్నానమ్మా. పర్లేదులే కామ్రేడ్, తొందరగా తగ్గిపోతుందిలే. మేము బాగా ఎంక్వైరీ చేశాం కామ్రేడ్. నేను కంప్యూటర్ రికార్డ్స్ అన్ని స్వయంగా చెక్ చేసి చూశాను. రికార్డ్స్లో మీ తోటి సిబ్బంది వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఒక్క మీవి తప్ప. ఎవరో కావాలనే డిలీట్ చేసి ఉంటారు కామ్రేడ్. మా మీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండాలని నేను కోరుకున్నాను. నాకంతా తెలుసని నేను అనుకున్నా. ఇప్పుడు తెలిసింది నా జీవితం గురించి తప్ప నాకేదీ తెలీదని. ఐ ఫీల్ టోటలీ లాస్ట్. రేపు తీర్పు వస్తుంది పార్తి. నువ్వు వెళ్ళిపోయి 300 రోజులు అయ్యింది. నీవు లేకుండా నాకు బాలేదు. నువ్వు ఎప్పుడు నన్ను వదిలిపోకూడదు పార్తి. ఈ 300 రోజులు ఎలా గడిచాయో నాకే తెలీదు. ఈ 300 రోజులు నేను చూడని కష్టం లేదు, పడని పాటలు లేవు. ఎలా ఉన్నానో చెప్పలేదు. పెద్ద కష్టం వచ్చి పడింది. ఎలా సాగుతుందో తెలియదు. నువ్వు ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకునేది. కుళ్ళిపోయిన ఈ సమాజంలో నీలా ఎవ్వరూ చావకూడదు, నాలా ఎవ్వరూ బతికుండకూడదు.
తరతరాలుగా ఈ సమాజంలోని నియమ నిబంధనల్ని మా అధికార బలంతోటి అగ్రవర్ణ కులంతోటి ఈ నేర అభియోగాల నుండి మమ్మల్ని మేమే విడుదల చేసుకుంటున్నాం.